హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దాం. డేట్ 09/3/2022. ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నీట్గా ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ప్రిలిమ్స్ మోడ్లోని మెయిన్స్ మోడ్లోని చదివి మనం ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ చేద్దాం. ఆర్టికల్స్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. చూడండి అమ్మా, మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవేవైతే ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నామో వాటి గురించి ఒక్కసారి చూడండి. ఆర్టికల్స్ ఏంటి? ఉక్రెయిన్ డ్రాప్స్ పిచ్ ఫర్ నాటో. ఇంతవరకు ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలి అన్నది, కాకపోతే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని వదిలేసింది అని చెప్పేసి అన్నారు. ఎందుకో ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇంకో ఆర్టికల్ ఏంటి? రివైవ్ ట్యాక్స్ ఇంక్రీజెస్ స్టబ్ అవుట్ టొబాకో ప్రొడక్ట్ యూజ్. ఇది ఒక ఎడిటోరియల్ ఆర్టికల్, ఇది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ ఏంటి? ఫ్రోస్టీనెస్ ఇన్ ది తెలంగాణ టూ. అంటే తెలంగాణ స్టేట్లోని గవర్నర్కి మధ్య ఒక ఇష్యూ జరుగుతుంది. ఇది స్టేట్ పర్స్పెక్టివ్ కాకుండా మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోనే రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, గవర్నర్ ఇన్ ద మిడిల్ ఏం చేస్తున్నారు అన్నది చూద్దాం మనం. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ టు మూవ్ అహెడ్ ఆన్ ఎంవీఏ ప్యాక్ట్. ఎంవీఏ ప్యాక్ట్ అంటే మోటార్ వెహికల్ అగ్రిమెంట్ ప్యాక్ట్. మోటార్ వెహికల్, ఓకే, మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అంటే ఏమవుతుందో అంతా కూడా మనం ఆర్టికల్కి వచ్చేసరికి నీట్గా చూద్దాం. ఓకేనా? ఇది ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, యాక్చువల్లీ విత్ భూటాన్ ఆల్సో. బట్ భూటాన్ కొన్ని రీజన్స్ వల్ల బయటకు వచ్చేసింది. ఏంటి అనేది కూడా మనం ఈ ఆర్టికల్లో క్లియర్గా డిస్కస్ అనేది మనం చేద్దాం. ఓకేనా? ఇంకెందుకు లేట్, మనం ఆర్టికల్స్ ఒక్కొక్కటి కూడా క్లియర్గా నేర్చుకుందాం. ఒక్కసారి చూడండి అమ్మ, చిన్న అనౌన్స్మెంట్ మనం చూసాం పొద్దున్న. కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పోస్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే సూన్ ఈ పోస్ట్స్ అనేవి పడతాయి. సో మన ఇన్స్టిట్యూట్లో మనం ఆఫర్ చేసే కోర్సెస్ చూడండి అమ్మ ఒక్కసారి. ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి? గ్రూప్ 1 503 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ 582 పోస్ట్స్ అనేవి గ్రూప్ 2లో ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్. సో ఖచ్చితంగా ఈ పోస్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మన ఇన్స్టిట్యూట్లో మనము ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ గ్రూప్ 1 గురించి, తెలంగాణ గ్రూప్ 2 గురించి ఫీజెస్ అనేవి చాలా లిబరల్గా నార్మల్ అమౌంట్స్లో ఉండడం జరిగిందమ్మా. ఇక్కడ మనం రికార్డెడ్ సెషన్స్ అవైలబుల్ ఉంటాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది సింపుల్గా మనం పొందగలము. అయితే ఇది బ్యూటీ ఆఫ్ ది కోర్స్ ఏంటి అంటే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మా. 1 మంతే చెప్తాము, 2 మంతే చెప్తాము, 6 మంత్స్లో కంప్లీట్ చేస్తాము అనేటి ఉండదు. బ్యూటిఫుల్గా గ్రూప్ 1ని మీరు రికార్డెడ్ సెషన్స్ని అయితే 25,000లోనే, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కేవలం 35,000 అంటే చాలా మినిమల్ అమౌంట్ అన్నమాట. రికార్డెడ్ అయితే ఓన్లీ 25, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 35,000 రూపీస్లో మాత్రమే మీరు జాయిన్ అవ్వగలరు. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్రతి క్వెరీని కూడా మేడంకి కాల్ చేసి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్స్ అనేవి చాలా తక్కువ. 503 పోస్ట్స్ అంటే అది కూడా తక్కువ కాదు. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కెన్ అచీవ్ దిస్. ఇక్కడ చూడండి, గ్రూప్ 2 పోస్ట్ కూడా మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ అంతటినీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యూటీ ఆఫ్ కోర్స్ కూడా ఇది పూర్తిగా లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ. 2 మంత్స్లో కంప్లీట్ చేస్తాం, 6 మంత్స్లో కంప్లీట్ చేస్తాం కాదు. ఈ ప్రైస్ చూడండి, ఈ రికార్డెడ్ సెషన్స్ మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ మన అమౌంట్ ఎంతమ్మా? ఓన్లీ కేవలం 10,000 రూపీసే. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, హైదరాబాద్ పారిపోవసం లేదు, ఎక్కడికి పారిపోవసం లేదు. ఇంట్లో కూర్చొని హ్యాపీగా రికార్డెడ్ సెషన్ అనేది మనం చూసుకొని ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. హ్యాపీగా రికార్డెడ్ సెషన్స్ చూసుకొని మనం సబ్జెక్ట్ అనేది నేర్చుకొని మనం చెయ్యొచ్చమ్మా. ఏ డౌట్స్ ఉన్నప్పటికీ ఈ కింద డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి క్వేరీస్ అన్నీ కూడా సాల్వ్ చేయగలరు. ఓకేనా? కేసీఆర్ గవర్నమెంట్ మీకు మంచి అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే మన ఇన్స్టిట్యూట్ తరఫున కూడా మీకు మంచి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫీజెస్ అనేవి చాలా తక్కువలో పెట్టడం అనేది జరిగిందమ్మా. ఈ బెనిఫిట్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆర్టికల్స్ ఒక్కసారి చూసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. చూడండి, మనం అందరూ అడుగుతున్నారు హైదరాబాద్ ఎప్పుడు అని. హైదరాబాద్ మనం ఈ 21 మార్చ్న ఓపెన్ చేస్తున్నామమ్మ. ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. కొత్త బ్యాచెస్ అనేవి 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి క్లియర్గా ఫోన్ చేసి అడగండామా. మనం ఇప్పుడు స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్లో బ్రాంచ్ అనేది ఓపెన్ చేసాం ఆల్రెడీ. హైదరాబాద్ బ్రాంచ్లో నేనే ఉంటాను, శ్రీనివాస్ నా పేరు. నేను హైదరాబాద్
హైదరాబాద్ బ్రాంచ్లో ఉంటాను. ఇన్స్టిట్యూట్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. కొత్త బ్యాచెస్ అనేవి 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఏ క్వేరీస్ ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి మన బ్రాంచ్కి మీరు విజిట్ అవ్వచ్చు. మన బ్రాంచ్ గాంధీనగర్లోనే ఉంది. చాలా దగ్గర అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి చాలా దగ్గర గాంధీనగర్ మెయిన్ సెంటర్లో కొత్త బిల్డింగ్ అనేది మనం తీసుకున్నాం మన ఇన్స్టిట్యూట్ పర్పస్గా. ఎవరికి ఏ క్వేరీస్ ఉన్నా కూడా వచ్చి డౌట్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చమ్మా. మన కోర్సెస్ ఏంటంటో కూడా ఒక్కసారి చూడమన్నాం. మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీని ప్రొవైడ్ చేస్తాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం బోత్ ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్లో మీరు ఒకరోజు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా ఆ రికార్డెడ్ క్లాస్ అనేవి మీకు యాప్లో ఉండడం జరుగుతుంది. అంటే మీరు లిటరల్లీ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వరు. ఓకేనా, లిటరల్లీ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వరమ్మా. సార్ ఎంత కట్టాలి? ఎంత అంటే ఈఎంఐలో కూడా మీరు కట్టచ్చు. ఎవ్రీ మంత్ కూడా 5,000 కట్టి హ్యాపీగా 60,000 ఫీజు అనేది సింపుల్గా మీరు క్లియర్ చేసుకోవచ్చమ్మా. కొత్త బ్యాచెస్ అనేవి ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కొత్త బ్యాచ్ అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ బ్యాచ్ అనేది అంటే మీరు ఎక్కడైనా ఉండి నేర్చుకోవచ్చు. ఫీజెస్ అనేవి 60,000 నుంచి 70,000కి ఏప్రిల్ 1 నుంచి పెంచుతున్నారమ్మా. సో అంతట్లోపలే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని నేను చెప్తున్నాను. అంతట్లోపలే మీరు దీన్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సరే, అయితే వ్యాలిడిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మా. అందుకే దీని పేరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అని చెప్పేసి కోర్స్ డిజైన్ చేయబడింది. ఎవరమ్మా లైఫ్ టైం వ్యాలిడిటీ, ఏ ఇన్స్టిట్యూట్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వట్లేదు. ఏ క్వైరీస్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లేలో అయిన నెంబర్స్కి కాల్ చేయగలరు మీరు. ఓకేనా, సో ఇది ఆన్లైన్ బ్యాచ్. ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచెస్ గురించి చూడండి. ఆఫ్లైన్ బ్యాచెస్లో మనం ఎక్కడెక్కడ ఉన్నాం? హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి ఎప్పటి నుంచో ఉన్నాం. హైదరాబాద్లో ఇప్పుడు కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ జరగడం జరిగింది. హైదరాబాద్ గురించి మనం ఆల్రెడీ చూసాం కదా, 21 నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సార్ ఆఫ్లైన్ కూడా సేమ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ, అన్లిమిటెడ్. 2 కోర్సులు కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ పేరు మీద ఉంచడం జరిగింది. ఆఫ్లైన్ అయితే 70,000 అమ్మ, ఆన్లైన్ అయితే 60,000 కదా, ఆఫ్లైన్ అయితే 70,000 లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ 5,000 ఈఎంఐ ఎవ్రీ మంత్ మీరు కట్టవచ్చు. ఈఎంఐలో సింపుల్గా నీట్గా 5,000 అనేది కట్టి క్లియర్ చేయొచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఉన్నాం. ఇక్కడ కూడా సేమ్ ఫీజెస్ అనేవి పెరగడం జరుగుతుంది. ఫీజెస్ అనేవి 80,000కి వెళ్ళబోతున్నాయి 1 ఏప్రిల్ నుంచి. ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోగలరు. ఓకేనా, ఎస్. మనం ఇప్పుడు ఇంకెందుకు లేట్, ఆర్టికల్స్ ఏంటంటో ఒక్కసారి క్లియర్గా 1 by 1 క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే ఏంటి చూడండి అమ్మ. ఉక్రెయిన్ డ్రాప్ స్పీచ్ ఫర్ నాటో. ఇది 2 పేజెస్లో ఇవ్వడం జరిగింది. అందుకే 2 ఆర్టికల్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లేలో చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీని బ్యాక్గ్రౌండ్ గురించి నేర్చుకొని ఆ తర్వాత ఇందులో ఆర్టికల్లో ఏముంది అనేది నీట్గా చూద్దాము. ఈ ఆర్టికల్ చాలాసార్లు లాస్ట్ 10 days 15 days నుంచి ఈ ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ స్పీడ్గా చూసి ఆర్టికల్లో ఏముంది అనేది ఫాస్ట్గా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఆ తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లోని మెయిన్స్ ఎగ్జామ్లోని ఎటువంటి విధంగా వస్తుందో అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్లో నాటో అంటే ఏంటో చూద్దాం. నాటో అంటే ఏంటమ్మా? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సార్ అంటే ఏంటి? అట్లాంటిక్ ఓషన్ ఉంది కదమ్మా, అట్లాంటిక్ ఓషన్కి ఆనుకొని ఉన్న కంట్రీస్, నార్త్ సైడ్లో ఉన్న కంట్రీస్ ఈ ట్రీటీలో జాయిన్ అవ్వచ్చు. ట్రీటీ అంటే ఏంటి? ట్రీటీ అంటే ఒక ఒప్పందం ప్రకారం కొంతమంది కలిపి ఒక గ్రూప్లా ఫార్మ్ అయితే దాన్ని ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఆ ట్రీటీతో ఆర్గనైజేషన్ ఏర్పడింది అని చెప్తారనమాట. ఓకేనా, ఒక ట్రీటీతో ఆర్గనైజేషన్ కింద ఫార్మ్ అయ్యారు నాటో. ఇది ఏంటి? ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ ఆర్గనైజేషన్. ఇది ఏంటి? ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ ఆర్గనైజేషన్. అంటే ఏంటి సార్? అంటే మిలిటరీలో వీళ్ళు కోఆపరేషన్ చేసుకుంటారు అని మీనింగ్ అనమాట. ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ ఆర్గనైజేషన్. మిలిటరీ పరంగా ఈ కంట్రీస్ ఉన్నవన్నీ కూడా గ్రూప్గా ఫార్మ్ అయ్యి మిలిటరీ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా కూడా హ్యాపీగా రిజాల్వ్ చేసుకుంటారు. ఓకేనా, దీంట్లో ట్రీటీ 5 అనేది దీని గురించి ఏం చెప్తుంది? నాటోలో ఉన్న మెంబర్ కంట్రీస్ అందరూ కూడా ఏ కంట్రీ అయినా వీళ్ళ మీద యుద్ధం ప్రకటించినా ఏం చేసినా ప్రతి కంట్రీ కూడా దీంట్లో జాయిన్ అవుతానంటూ ప్రతి కంట్రీ కూడా ఎలా రెస్పాన్స్ అవుతుంది? ఇప్పుడు చూడండి, నాటోలో యాక్చువల్లీ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 30 కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదమ్మా. 30 కంట్రీస్ ఉన్నాయి. ఈ 30 కంట్రీస్ కూడా ఇండిపెండెంట్ కంట్రీస్. ఈ 30 కంట్రీస్ కూడా
ఇండిపెండెంట్ కంట్రీస్ అంటే ఇండిపెండెంట్ నేషన్స్ అనమాట. వీటన్నిటికీ కూడా ఇండిపెండెన్స్ అనేవి ఎప్పుడో రావడం జరిగింది. అంటే ఏంటి సార్, ఓన్లీ ఇండిపెండెంట్ నేషన్స్ మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయగలవా? ఎస్, ఇండిపెండెంట్ కంట్రీస్ మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయగలవి. ఏదైనా కంట్రీస్ వేరే కంట్రీ అండర్లో ఉంటే, పూర్తి ఇండిపెండెన్స్ అనేది దానికి లేకపోతే వాళ్ళు ఈ నాటో ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ పొందలేరు అని నాటో చెప్తుంది అనమాట. ఓకేనా? మెయిన్ కాన్సెప్ట్ ఏంటమ్మా, ఏ కంట్రీ అయినా ఈ నాటో ఇప్పుడు ఈ 30 కంట్రీస్లో ఏ కంట్రీ అయినా ఒక కంట్రీ మీద అటాక్ చేస్తే ఆ అటాక్ అనేది 30 కంట్రీస్ మీద అటాక్ జరుగుతున్నట్టు తీసుకొని ఆ 30 కంట్రీస్ అన్నీ కూడా ఆ అటాక్ చేసిన కంట్రీ మీద వార్ ప్రకటిస్తుంది అని చెప్పేసి క్లియర్గా నాటోలో డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ని మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏంటి? హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాటో ఎక్కడ ఉంది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో మీరు పెట్టండి. నేను ఇంకో విషయం చెప్తాను. ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? నాటో అనేది 1949లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఫార్మేషన్ అయ్యింది. ఓకేనా? ఓకేనా? ఇది ఫార్మేషన్ 1949లో అయ్యింది. ఇంతవరకు మీకు నాటో బ్యాక్గ్రౌండ్ అనేది సరిపోతుంది. సో అయితే ఇష్యూ ఎక్కడొచ్చిందో ఒకసారి మీరు చూడండి క్లియర్గా. ఇప్పుడు ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని? నాటో ఇదొక గవర్నమెంటల్ మిలిటరీ ఆర్గనైజేషన్ కాదా అని అడుగుతారనమాట. సార్ అంత ఈజీగా అడుగుతారా? ఎందుకు? మిగిలిన మిలిటరీ ఆర్గనైజేషన్స్, మిలిటరీ అలియన్సెస్ ఏమున్నాయో మనకు క్లియర్గా తెలియదు. ఇప్పుడు చూడండి, క్వాడ్ ఉంది. క్వాడ్ ఒక మిలిటరీ అలియన్స్ అంటే ఇండియా ఎప్పుడూ చెప్పింది నో, క్వాడ్ ఈజ్ నాట్ ఏ మిలిటరీ అలియన్స్ అని చెప్పింది. అంటే మిలిటరీ పరంగా మేము సహాయం చేసుకోము తప్ప హ్యుమానిటేరియన్ పర్పస్గా, పొలిటికల్ పర్పస్గా, సోషల్ కోఆపరేషన్ పర్పస్గా క్వాడ్ కంట్రీస్ అన్నీ కూడా సపోర్ట్ చేసుకుంటాయి అని ఇండియా చెప్పడం జరిగింది కదమ్మా. రీసెంట్గా క్వాడ్ గ్రూప్ అనేది ఫార్మ్ అయింది కదా. ఆ క్వాడ్ గ్రూప్లో ఇండియా క్లియర్గా చెప్పింది మేము మిలిటరీ అలియన్సెస్లో పార్టిసిపేట్ చెయ్యము. ఎందుకు? మిలిటరీ అలియన్స్లో పార్టిసిపేట్ చేస్తే ఏ కంట్రీ అయినా యుద్ధం చేస్తే మన వాళ్ళని కూడా అక్కడ పంపించాల్సి వస్తుంది కదా. అందుకే ఇండియా ఎప్పుడు మిలిటరీ కోఆపరేషన్ అనేది సింగిల్ ఇండివిజువల్ కంట్రీస్తో కానీ గ్రూప్స్ కంట్రీస్తో కానీ ఎప్పుడు కూడా పెట్టుకోదన్నమాట. మిలిటరీ కోఆపరేషన్ తెచ్చుకుంటుంది కానీ మిలిటరీ ఎలియన్సెస్ అనేవి పెట్టుకోవు. సరే, అయితే మిలిటరీ కోఆపరేషన్ అంటే ఏంటి? మిలిటరీ కోఆపరేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మిలిటరీ ఎలియన్సెస్. ఓకే, మిలిటరీ ఎలియన్సెస్. సరే, అయితే కోఆపరేషన్లో ఏం జరుగుతుంది? కోఆపరేషన్లో మనము మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తామమ్మా. అంటే ఏంటి? ఈ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి వీళ్ళ మిలిటరీ మైట్ కోఆపరేట్ చేసుకొని వరల్డ్లో చూపిస్తుంది. ఏంటి? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చూపిస్తుంది. ఓకేనా? ఇవి మిలిటరీ ఎక్సర్సైజెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిలాన్, ఇలాంటివన్నీ కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ అని అంటాం అనమాట. మిలిటరీ కోఆపరేషన్. అయితే సార్ మిలిటరీ అలియన్స్ అంటే ఏంటి? మిలిటరీ అలియన్స్ అంటే ఆ కంట్రీ ఈ కంట్రీ ఎవరికి ఇబ్బంది వచ్చినా మరో కంట్రీ తోడుంటుంది అని చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యుఎస్ఏ మిలిటరీ అలియన్స్లో ఉంది అనుకోండి. అంటే ఏంటి? ఇండియాకి ఏదైనా ఇబ్బంది అయితే యుఎస్ఏ పోటీ చేస్తుంది, యుఎస్ఏకి ఏదైనా అయితే ఇండియా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో అందుకే ఇండియా మిలిటరీ అలియన్సెస్ ఒప్పుకోవు. ఎందుకు? ఇండియా ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ ది బ్యాలెన్స్. ఎందుకు? మన ఫారెన్ పాలసీలో మనం క్లియర్గా ఒకటి చెప్పడం జరిగింది. ఏంటది? దాన్ని మనం నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని అంటాం. అంతేనా? నాన్ అలైన్మెంట్ అంటే ఏ కంట్రీతో కూడా ఎటువంటి మిలిటరీ సంబంధం పెట్టుకోము, గుడ్ రిలేషన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తామని చెప్పడం. అంటే ఇటు యుఎస్ఏకి కానీ ఇటు రష్యాకి కానీ మనం ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామని చెప్తుంది. ఈక్వల్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తామని చెప్తుంది. దీన్నే మనం నాన్ అలైన్మెంట్ అని అంటాం. అంటే మిలిటరీ అలియన్సెస్లో ఇలాంటివి వస్తాయి కాబట్టి ఇండియా నాన్ అలైన్మెంట్ అనే ఫిలాసఫీని ఇండియన్ ఫారెన్ పాలసీలో క్లియర్గా పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఇండియా ప్రీచ్ చేస్తుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూసాం కదా, నాటో మనకి ఎప్పుడు వచ్చింది? 1949లో వచ్చింది. అయితే ఇష్యూ ఏం జరిగింది? ఇష్యూ ఏంటి అంటే వెస్టర్న్ కంట్రీస్, యుఎస్ఏ అంతా కూడా మ్యాక్సిమం క్యాపిటలిస్టిక్ ఫిలాసఫీస్ అనేవి ఫాలో అవుతాయి. క్యాపిటలిస్టిక్ ఫిలాసఫీ అంటే ఏంటి? ప్రైవేట్ పీపుల్ వాళ్ళ క్యాపిటల్ని ఇన్వెస్ట్మెంట్లో పెడతారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? కొంత అమౌంట్ ఉండదు కదా, ప్రైవేట్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు. స్టేట్ అనేది వీటిలో ఇంటర్ఫియర్ చేసుకోదు. అంతే కదా. మనకి కూడా ఆర్టికల్ 19 ఉంది కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 19లో మనం ఏం చెప్తాం? ఫ్రీడమ్ ఆఫ్
టు డూ బిజినెస్, ఫ్రీడమ్ టు డూ బిజినెస్ అని సింపుల్గా అంటాం కదా. అంటే ఏంటి, స్టేట్ అనేది ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వదు. కాకపోతే ఇండియా అనేది క్యాపిటలిస్టిక్ కంట్రీ కాదు, ఇండియా మిక్స్డ్ ఎకానమీ అండి. కాకపోతే యూఎస్ఏ, వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా క్యాపిటలిస్టిక్ ఫిలాసఫీస్ని ఫాలో అవుతాయి. ఓకే, అయితే రష్యా ఏం చేసింది, రష్యా క్యాపిటలిస్టిక్ ఫిలాసఫీ తీసుకోలేదు, రష్యా కమ్యూనిస్టిక్ అండ్ సోషలిస్టిక్ ఫిలాసఫీస్ని తీసుకున్నది. ఓకేనా, కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అనేది రష్యా తీసుకుంది, కమ్యూనిస్ట్ కానీ దీన్నే మనం సోషలిస్ట్ అని కానీ అంటాము. కొద్ది డిఫరెన్స్ అనేది ఉంది, కాకపోతే ఈ మాత్రం దీనికి ఇక్కడ సరిపోతుంది. కమ్యూనిస్ట్ కానీ సోషలిస్ట్ ఫిలాసఫీ కానీ తీసుకున్నారు. అంటే ఏంటి, ఇక్కడ స్టేట్ అనేది రోల్ ప్లే చేస్తుంది. ఏ రోల్ ప్లే చేస్తుందమ్మా, స్టేట్ అనేది ఎకనామీలోని ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. క్యాపిటలిస్టిక్లో ఏముంటుంది, ఎకానమీలో స్టేట్ అనేది చాలా తక్కువ రోల్ ప్లే చేస్తుంది. సోషలిస్ట్ కానీ కమ్యూనిస్ట్ ఫిలాసఫీస్లో స్టేట్ అనేది ఎకానమీలో ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఏంటి, ఎకనామిక్ ప్రొడక్షన్ అని ఎలా జరగాలి, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరగాలి, ఎవరికి ఎంత రావాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది చూసేది ఎవరు అంటే స్టేట్ కాదా అనేది చూడడమే ఈ ఎకానమీస్కి డిఫరెన్సెస్ అనమాట, క్యాపిటలిస్టా కమ్యూనిస్టా. సో ఒకరు క్యాపిటలిస్ట్ తీసుకున్నారు, మరొకరు కమ్యూనిస్ట్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు జరిగింది, వరల్డ్ వార్ 2 తర్వాత. ఓకేనా, వరల్డ్ వార్ 1945లో ఎండ్ అయిపోయిన తర్వాత నాటో ఆర్గనైజేషన్ అనేది వచ్చిన తర్వాత కోల్డ్ వార్ పీరియడ్ అంటాం కదా. కోల్డ్ వార్ పీరియడ్ అంటే ఈ ఫిలాసఫీస్ మధ్య రైవల్రీని కోల్డ్ వార్ పీరియడ్ అంటాం. ఆ కోల్డ్ వార్ పీరియడ్లో ఎవరికి వీలైనంత వాళ్ళు వాళ్ళ కంట్రీస్ని ఆ ఫిలాసఫీస్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఫిలాసఫీస్ని ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఆ ఫిలాసఫీస్ని స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. ఆ ఫిలాసఫీస్ అలాగా రష్యా బోర్డర్ దాకా వచ్చేసాయి. యుఎస్ఎస్ఆర్ 1991లో డిజింటిగ్రేట్ అయింది. యుఎస్ఎస్ఆర్ 1991లో డిజింటిగ్రేట్ అయిన తర్వాత ఈ ఉక్రెయిన్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న కంట్రీస్ కింద ఫార్మ్ అయ్యాయి. సో అందుకే రష్యా ఏమంటుంది, ఇవన్నీ డిజింటిగ్రేట్ అయిపోయాయి, వీటంతటి ఇవి ఇండిపెండెంట్గా ఉంటే నేను పట్టించుకోను. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటుంది. ఎవ్వరు కూడా శత్రువుని పక్కనే ఉంచుకోవాలనుకోరు కదా. యుఎస్ఏ రష్యాకి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది. అదే యుఎస్ఏ ఫిలాసఫీస్ అన్నీ కూడా రష్యా కాలు దాకా వచ్చిందంటే పక్కలో బల్లెం అని అంటాం కదా, అంటే అంత పక్కన ఎవరు కూడా వాళ్ళ శత్రువులను ఉంచుకోరు కదా, అది ఇష్యూ అమ్మ. సో అందుకని చెప్పేసి ఏం చేస్తుంది, ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతాదేమో అని భయపడి ఉక్రెయిన్ మీద ఏం చేస్తుంది, యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అని అంటామన్నమాట. ఏమంటాం, యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అని అంటున్నారు. ఓకేనా, యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అంటే ఏంటి, లిటరలీ ఇట్ ఈజ్ లైక్ ఏ థింగ్ ఆఫ్ వార్, ఒక యుద్ధం చేసినట్టు. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా లాంటి ఒక పెద్ద కంట్రీ ఉక్రెయిన్ లాంటి చిన్న కంట్రీ మీద యుద్ధం చేస్తుంది. దాన్నే కొంతమంది యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అని కూడా అంటున్నారు అనమాట. ఓకేనా, సో అందుకే ఏమైంది, లాస్ట్ మీరు ఒక 20-25 డేస్ చూస్తే రష్యా అనేది ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఇది యుద్ధం చేస్తుంది. ఇప్పుడు ఏవైనా ఇష్యూస్ అనేవి ఎలా సాల్వ్ అవుతామా, త్రూ డైలాగ్తోనే ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి కదా. అందుకే నేషన్ కంట్రీస్ అన్నీ కూడా ఏమంటున్నాయి, ఉక్రెయిన్ ఇంకా రష్యా డైలాగ్స్తో ఇష్యూ అనేది సాల్వ్ చేసుకోవాలి, అంతే తప్ప ఇష్యూస్ అనేవి పెద్దవి చేయకూడదు అని చెప్తున్నాయి అనమాట. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ డిప్లొమాటిక్ రెజల్యూషన్ అంటే ఈ వార్ లాంటి సిచ్యువేషన్స్ డిప్లొమసీతోనే ఎదుర్కోవాలి. వార్ చేస్తే ఏమవుతుంది, డొమెస్టిక్ ఇన్స్టెబిలిటీ అనేది జరుగుతుంది, తర్వాత రీజనల్ ఇన్స్టెబిలిటీ కూడా జరుగుతుంది కదా. రీజనల్ ఇన్స్టెబిలిటీ జరిగి ఎకానమీ లాస్ అవుతుంది, పొలిటికల్గా లాస్ అవుతుంది, సోషల్గా లాస్ అవుతుంది, కల్చరల్గా కూడా లాస్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగిందనమాట. సో వార్ లాంటివి ఉండకూడదు అని చెప్తున్నారనమాట. అందుకనే ఏమైంది, ఫస్ట్ రష్యా ఏం చేసిందమ్మా, ఉక్రెయిన్లో ఈస్టర్న్ రీజియన్లో ఉన్న డోన్బాస్ రీజియన్ని ఇండిపెండెంట్, దాంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, లుహాన్స్క్, డోన్బస్ అనే 2 రీజియన్స్ ఉన్నాయి. ఆ 2 రీజియన్స్ని కూడా ఏమని చెప్పింది, దీస్ ఆర్ ఇండిపెండెంట్ ప్లేసెస్, ఇండిపెండెంట్ ఎంటిటీస్ అని కూడా అలా చెప్పింది అనమాట. ఓకేనా, ఇండిపెండెంట్ ప్లేసెస్ అని ఎవరు చెప్పారు, రష్యా వాళ్ళ పార్లమెంట్లో ఓకే చేయించింది అనమాట. ఓకేనా, రష్యా వాళ్ళ పార్లమెంట్లో ఓకే చేయించింది. సో ఉక్రెయిన్ ఏంటి, దీనికి వీళ్ళు ఒప్పుకోకపోయిన వెంటనే వార్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఏం చెప్పింది, ఉక్రెయిన్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఉక్రెయిన్ రష్యా ఒక డైలాగ్ కూడా జరిగింది, ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో ఒక డైలాగ్ బెలారస్లో కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి రాలేదు. ఎందుకు,
రష్యా క్లియర్గా చెప్పింది అనమాట, ఏంటి, ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతుంది, అందుకే మేము యుద్ధం చేస్తున్నాము, ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదు, ఇట్లాగా ప్రామిస్ చేయాలి, ప్లస్ క్రిమియా ఇప్పుడు 2014లోనే క్రిమియా మీద ఆల్రెడీ రష్యా అనేది సపోర్ట్ అనేది తెచ్చుకోగలిగింది, ఆ ఎగ్జిస్టెన్స్ ఆ రీజన్ అంతా కూడా ఆల్రెడీ రష్యా చేతుల్లోనే ఉందన్నమాట. సో క్రిమియా గురించి ఎత్తకూడదు, ఈ డోన్బాస్ రీజన్ కూడా ఫ్రీగా వదిలేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఉక్రెయిన్ అంటుంది, ఓకే నేను నాటోలో జాయిన్ అవ్వను, ఎందుకు, నాటో కంట్రీస్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో క్లియర్గా చూసాం కదా, ఫీజిబిలిటీ ఆఫ్ జాయినింగ్ ఉక్రెయిన్ ఇన్ నాటో అండ్ నో ఫ్లై జోన్ ఇష్యూస్ అన్నీ కూడా నిన్న టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో మనం చూడడం జరిగింది. ఒకసారి చూడకపోతే ఆర్టికల్ కూడా చూడండి అమ్మా, మీకు చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది. ఓకేనా. నాటో ఏం చెప్పింది, లేదు ఉక్రెయిన్ని మేము నాటో ఆర్గనైజేషన్లో తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవట్లేదంటే దానికి తెలుసు, ఒకవేళ మేము దీన్ని తీసుకుంటే డైరెక్ట్గా కూడా రష్యా యుద్ధం చేస్తుంది, సో మొత్తం హోల్ రీజియన్ అంతా కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నాటో ఏ విషయం కూడా చెప్పలేదు, తీసుకోకూడదని దీనితో ఉంది అనమాట. ఓకేనా. అందుకే ఉక్రెయిన్ ఏం చెప్పింది, వీళ్ళు నాటో మెంబర్స్ మమ్మల్ని జాయిన్ చేసుకోరు, వాళ్ళ పొజిషన్ మాకు అర్థమైంది అని సెటైరికల్గా చెప్పడం అయితే జరిగిందనమాట. రష్యాని చూసి నాటో వాళ్ళు కొంత ఆలోచిస్తున్నారు, బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, సో అందుకని చెప్పేసి వీళ్ళు నన్ను తీసుకోవట్లేదు అని చెప్పింది. ఓకే మేము ఇంకా నాటోలో జాయిన్ అవ్వాల్సిన ఇంట్రెస్ట్ కూడా మాకు ఇప్పుడు లేదు అని చెప్పేసి నిన్న ఉక్రెయిన్ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. మరో విషయానికి కూడా ఉక్రెయిన్ ఓకే చెప్పడం జరిగింది, ఏంటి, ఓకే ఫస్ట్ మనం డైలాగ్ అనేది చేద్దాం, మనం కూర్చొని పీస్ఫుల్గా దీన్ని రెజల్యూషన్ చేద్దాం, మనం కూర్చొని క్రిమియా రీజియన్ని కానీ లేదంటే ఈ డోన్బాస్ రీజియన్ ఇష్యూస్ కూడా మనం కూర్చొని సాల్వ్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఫస్ట్ డైలాగ్ బెలారస్లో ఉక్రెయిన్ ఒప్పుకోలేదు, ఇవేవి మీకు ఇవ్వము, మేము యుద్ధం చేయడానికైనా రెడీ అన్నది. ఇప్పుడు కూడా స్టాండ్ ఉంచిందమ్మా, యుద్ధం చేయడానికి మేము రెడీ, లాస్ట్ వరకు మేము యుద్ధం చేస్తాము. ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, ఏమీ లేని కంట్రీలో అంటే మొత్తం యుద్ధం జరిగితే ఏముంటుందమ్మా, చాలా చిన్న కంట్రీ కదా, మొత్తం లాసెస్ అనేవి ఎక్కువ ఉంటుంది కదా చిన్న కంట్రీస్కి. సో ఒకవేళ యుద్ధమే కంటిన్యూ అయితే మాకు ఇంకేం మిగలదు, అలాంటి దానికి నేను ప్రెసిడెంట్ అవ్వడము ఎందుకు అని చెప్పేసి ఆ జెలెన్స్కీ చెప్పడం జరిగిందనమాట. సో క్రిమియా ఇష్యూ కానీ ఈ డోన్బాస్ ఇష్యూ కానీ కూర్చొని మనం పొలిటికల్ రెజల్యూషన్ అనేది చేసుకుందాం, త్రూ డైలాగ్స్తో చేసుకుందాం, వార్ అనేది అవసరం లేదు, ఈ డైలాగ్కి కూడా నేను ఓకే, చూద్దాము ఈ డైలాగ్ రీజన్స్ వాళ్ళు ఏం చేస్తానన్నారో కూడా మనం క్లియర్గా చూద్దాం అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, వార్ అనేది ఎంత డిస్ట్రక్షనో. ఫస్ట్ ఉక్రెయినియన్ గవర్నమెంట్ ఎంత గట్టిగా ఉండేదో, ఇప్పుడు వార్ అవుతున్నప్పుడు ఎవరికైనా బోత్ మిలిటరీ లాస్, ఎకనామికల్ లాస్ వస్తే ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేరు కదమ్మా, అందుకనే వాళ్ళు ఈ ఇష్యూని క్లోజ్ చేద్దాము, ఇలాగా డైలాగ్తో క్లోజ్ చేద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మెయిన్స్ ఆన్సర్ మోడ్లో వచ్చేసరికి క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఇది ఏ విధంగా అడుగుతారంటే, మీరు ఏవి రాసినా కూడా ఈ యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అనే టర్మినాలజీస్ ఇలాంటివి యూజ్ చేయాలి. డైలాగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వార్ అనే కాన్సెప్ట్ని మీరు మీ ఆన్సర్లో క్లియర్గా తీసుకొని రావాలి. ఈ నాటో లాంటి ఆర్గనైజేషన్ని మెన్షన్ చేయాలి, ఎందుకు, అథెంటిసిటీ కోసం. అండ్ ఈ డోన్బాస్ లాంటి రీజియన్ని మళ్ళీ ఇంకా మ్యాప్ గీయడం అనేది సింపుల్గా షార్ట్కట్లో కూడా మీరు గీయచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు మీకు ఎక్కువ టైం ఉండదు, సో అప్పుడు ఎలా రాస్తారు, క్లియర్గా ఉక్రెయిన్ అని పెట్టేసి ఇక్కడ రష్యా అని పెట్టచ్చు, ఇక్కడ ఉక్రెయిన్ అని క్లియర్గా రాయొచ్చు, ఇక్కడ రష్యా అని రాసేసి మీరు సింపుల్గా ఆ ఆన్సర్ని అనేది క్లోజ్ చేయొచ్చు. ఎగ్జామినర్కి క్లియర్గా అర్థమవుతుంది, వాడికి టైం ఉండదు కాబట్టి మ్యాప్ని ఇలా గీశాడు అని చెప్పేసి క్లియర్గా వాడు అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో టాపిక్స్ అనేవి ఎలా ఇంపార్టెంట్, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇలా రాయాలి, ఈ వర్డ్స్ ఈ టర్మినాలజీస్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. రీజనల్ ఇన్స్టెబిలిటీ కానీ, డొమెస్టిక్ ఇన్స్టెబిలిటీ కానీ, ఇలాంటివన్నీ, ఫినాన్షియల్ లాసెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ని చూద్దాం. రివైవ్ ట్యాక్స్ ఇంక్రీజెస్ టొబాకో ప్రొడక్ట్ యూజ్ అంటే ఏంటి, ఇక్కడ మీరు ఒక్కసారి చూడాలమ్మా, ఆథర్ అనేవాళ్ళు ఎలా ఉంటారో అనేది, వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయో అన్న కూడా మీకు ఈరోజు ఆర్టికల్ అర్థమవుతుంది. ఇతను ఒక హెల్త్ ఎకానమిస్ట్. ఓకేనా, ఇతను ఒక హెల్త్ ఎకానమిస్ట్. సో హెల్త్ ఎకనామికల్గా ఎంత రిలేషన్లో ఉంది ఏంటి అనేది ఇతని ఆర్టికల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇటువంటివి చదివే ముందు అసలు ఒకసారి ఆథర్స్ ఏంటో కూడా మీకు చూస్తే వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి, వాళ్ళ ఓరియంటేషన్స్ ఏమో అని కూడా అర్థమవుతుంది. ఓకేనా, మనం టాపిక్ అనేది ఇన్ డీటెయిల్గా చూడడం జరుగుతుంది. సో ఇటువంటి వాటికి బేసిక్స్ అనేవి, బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటి ఉండదు, ఇక్కడ అసలు ఆథర్ ఏంటి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో అన్నది క్లియర్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ప్రిలిమ్స్ మోడ్లోని, మెయిన్స్ మోడ్లోని ఏ విధంగా చూస్తామో అనేది చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు
ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే కరోనా వచ్చిందని అందరూ కంగారు పడ్డారు కదా. కరోనా చాలా డేంజరే చేసింది సొసైటీకి, అది నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎంతమంది చనిపోయారంట? 5 lakh మెంబర్స్ ఇంతవరకు చనిపోయారంట. కోవిడ్ సిచ్యువేషన్ వల్ల 5 lakh మెంబర్స్ చనిపోయారు. ఇది చాలా హ్యూజ్ నెంబరే. కోవిడ్ డేంజరే. కాకపోతే ఇతను ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏం చెప్తున్నారు, మీకు అసలు టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా అని అడుగుతున్నారు. ఎంతమంది చనిపోతున్నారంటే ఎవ్రీ ఇయర్ లిటరల్లీ 13,50,000 పీపుల్ ఎవ్రీ ఇయర్ టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల చనిపోతున్నారు. అంటే ఏంటి, కోవిడ్ అమ్మో డేంజర్ అనుకుంటున్నారు కదా, దానికన్నా డేంజర్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అదేంటంటే యూసేజ్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్. ఎంత అంటే 13,50,000 పీపుల్ ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారంటే అది మాటలు కాదమ్మా. మీరు ఒక్కసారి ఆ కండిషన్ ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోగలరు. ఓకేనా. ఇంకేంటి చెప్తున్నారు, డైలీ అంట ఈ రేట్లలో చూస్తే డైలీ 3,500 ఇండియన్స్ ఎవ్రీడే చనిపోతున్నారు. ఓకేనా. ఇండియన్స్ ఎవ్రీడే 3,500 మెంబర్స్ చనిపోతున్నారు అనమాట. ఓకేనా సార్. మరి ఈ డేటా కూడా ఇండియన్స్ ఇయర్లో ఎంతమంది చనిపోతున్నారు? ఎవ్రీ ఇయర్ 13,50,000 చనిపోతున్నారంట. ఈచ్ డేలో 3,500 మెంబర్స్ చనిపోతున్నారంట. ఇది ఈ కాస్ట్సే కాదు, హెల్త్ కాస్ట్సే కాదు, ఎకనామిక్ బర్డెన్ కూడా తీసుకొస్తుంది. ఎలాగా? లిటరల్లీ 1.77 lakh crores ఎవ్రీ ఇయర్ లాస్ అవుతుంది వీళ్ళ వల్ల అని. సార్ వీళ్ళ వల్ల లాస్ ఎందుకు అవుతుంది? వీళ్ళు ఇంకా టొబాకో ప్రొడక్ట్స్ కొంటే ట్యాక్సెస్ వస్తాయి కదా గవర్నమెంట్. అది కరెక్టే. కాకపోతే టొబాకో యూజ్ చేసిన ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇప్పుడు మేల్ అనే వ్యక్తి టొబాకో యూజ్ చేస్తున్నాడు. ఇతను ఇన్కమ్ ఎర్న్ చేసి ఫ్యామిలీకి ఇవ్వాలి. కాకపోతే ఇతను ఈ టొబాకో యూజ్ చేయడం వల్ల చనిపోతే ఈ హోల్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు స్ట్రీట్ మీదకి వచ్చేస్తుంది. సో వీళ్ళ ఇన్కమ్ అనేది లాస్ అవుతుంది. ఆ లాసే 1.77 lakh crores. ఇంకా ఇదే కాకుండా ఇతను టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వెంటనే చనిపోడు కదా, ఖచ్చితంగా ఇతను హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇతను కొంత ఎక్స్పెన్సెస్ హాస్పిటల్కి ఇస్తున్నాడు అనే కదా అర్థం. ఇటువంటివి కూడా లాస్ కింద చూస్తామన్నమాట. ఇలాగ మొత్తం ఓవరాల్ బర్డెన్ ఎంతమ్మా? 1.77 lakh crores ఎవ్రీ ఇయర్ అనేది అనవసరంగా ఎక్స్పెన్సెస్ కింద, వేస్ట్ కింద ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ అమౌంట్ చాలా తక్కువ కాదు. ఇది ఎంత? లిటరల్లీ మన జీడిపికి 1%, మన హోల్ జీడిపికి 1% ఈ అమౌంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఒక్కసారి చూడండి, మనము ఇంత అమౌంట్ యాక్చువల్లీ హెల్త్ గురించే టోటల్గా ఖర్చు పెట్టాం. ఇంత సెంట్రల్ గవర్నమెంటే హెల్త్ గురించి ఖర్చు పెట్టదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ జనరల్ లాస్ట్ ఇయర్ అయితే తన హోల్ బడ్జెట్లో 2.2% మాత్రమే ఎక్స్పెన్స్ చేసింది. ఓకేనా. 2.2% ఆఫ్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ అమౌంట్ మాత్రమే హెల్త్ గురించి ఖర్చు పెట్టారు. సో మనము ఇంత ప్రజలకు మంచికే మనం ఖర్చు పెట్టలేకపోతున్నాం. కాకపోతే అనవసరంగా టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ 1.77 lakh crores అనేది బర్డెన్గా మిగులుస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ స్ట్రీట్ మీదకి వస్తుంది, వాళ్ళ హెల్త్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి అంత అమౌంట్ అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆథర్ చెప్తున్నారు. ఏం చెయ్యాలి అంటే టొబాకో ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం తగ్గించాలి, దీని యూసేజ్ అనేది తగ్గించాలి. సార్ దీని యూసేజ్ ఎలా తగ్గించాలి? అయితే మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి తగ్గించవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఎంతమంది దీన్ని పాటిస్తారు అనేది ఒక క్వశ్చన్. మళ్ళీ ఇంకోటి ఏంటి, సప్లై అనేది డిస్టర్బ్ చేయొచ్చు. సప్లై అనేది పూర్తిగా ఆపేయచ్చు కదా. సప్లై అనేది పూర్తిగా ఆపలేరు, ఎందుకంటే ఆ స్ట్రక్చర్ అట్లాగా సెట్ అయి ఉంది ఆల్రెడీ. మీకు తెలుసు చాలా కరప్షన్స్ జరుగుతాయి. కొంతమంది ఒకవేళ రియల్గా బ్యాన్ చేసినప్పటికీ కూడా కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏంటి లోకల్ ప్రొడక్ట్స్ అనేవి గ్రో అవుతాయి. ఇవన్నీ కూడా ఈజీగా కరెక్టెడ్ మేనర్లో సప్లై అయిపోతుంది. సో సప్లైని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం కంట్రోల్ చేయలేము, ఎందుకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంకా మనం అడ్రస్ చేయాల్సిన ఒకే ఇష్యూ, దాన్నే డిమాండ్. ఈ డిమాండ్ ఇష్యూని మనం ఎలా సాల్వ్ చేయగలమంట? ప్రైస్ ఇంక్రీజ్ చేయండి. ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? అయితే కంపెనీ వాడు పెంచాలి, లేదంటే గవర్నమెంట్ దీన్ని పెంచేటట్టు చేయాలి. గవర్నమెంట్ కంపెనీస్కి డైరెక్ట్గా ప్రైస్ పెంచమని చెప్పలేదు కాబట్టి
ప్రైస్ పెంచమని చెప్పలేదు కాబట్టి ఏం చేస్తుంది, ట్యాక్సెస్ అనేవి యాడ్ ఆన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ సిగరెట్ ప్రైస్ 10 రూపీస్ కంపెనీ వాడికి, కాకపోతే గవర్నమెంట్ 2 రూపీస్ ట్యాక్స్ వేస్తే టోటల్ ప్రొడక్ట్ వాల్యూ ఎంత వెళ్ళింది, 12కి వెళ్ళింది. ఎస్, అదే ప్రోడక్ట్ కంపెనీ వాడు 10 రూపీస్కి ఉంచినప్పటికీ పీపుల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా అని గవర్నమెంట్ 5 రూపీస్ ఛార్జ్ చేస్తే 15 రూపీస్ అవుతుంది. అదే గవర్నమెంట్ కంపెనీ వాడు 10 రూపీస్ ఉంచిన ట్యాక్స్ అనేది 10 రూపీస్కి వెళ్తే ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అవుతుందమ్మా, 20 రూపీస్ అవుతుంది. ఒక్కసారి చూడండి, 12 రూపీస్ ప్రొడక్ట్ నెక్స్ట్ ఇయర్ 15 అయిపోయింది. 15 రూపీస్ ఉన్న ప్రొడక్ట్ 20 రూపీస్కి వెళ్ళింది అంటే ఎవరైనా యూసేజ్ ఎక్కువ చేస్తారా, యూసేజ్ చేయరు. అంటే యూసేజ్ అనేది క్విట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎఫెక్టివ్ వేలో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమని చెప్తుంది, ట్యాక్స్ అనేది సింపుల్గా ఇంక్రీజ్ చేయండి, పీపులే ఆటోమేటిక్గా ఎఫెక్టివ్గా వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇదంతా అంటే గవర్నమెంట్ ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు, క్లియర్గా వాళ్ళే ఆపేస్తారు అని చెప్తుందన్నమాట. అయితే ఇంతవరకు గవర్నమెంట్ చేయలేదా సార్, నో, ఇంతవరకు గవర్నమెంట్ చేసింది, కాకపోతే చేసింది సరిపోదు అని చెప్తున్నారన్నమాట. ఎందుకు చెప్తున్నారు అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత అంత మాత్రం అసలు పెరగలేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత టొబాకో ప్రోడక్ట్స్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. అంటే ఏంటి, సిగరెట్ కాస్ట్ 12 రూపీస్ ఉన్నది, ఎస్, జిఎస్టీ వచ్చిన తర్వాత 13 రూపీసో 14 రూపీసో అయ్యిందనమాట. అంతేకాని 12 రూపీస్ నుంచి 16 రూపీస్ 20 రూపీస్కి వెళ్ళలేదు. ఒక సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఉంటేనే కదా మనం దీన్ని ఆపగలం అని అన్నారనమాట. అంటే ఏంటి, జిఎస్టీ వచ్చిన తర్వాత అంత అమౌంట్ అనేది పెరగలేదు. ఓకే ఫైన్, వేస్తుంది కూడా ఓన్లీ మనం నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ అని అంటామన్నమాట, NCCD. దీన్ని క్లియర్గా రాయండి అమ్మ, దీన్ని క్లియర్గా రాయండి, మీకు అర్థమవుతుంది. ప్రిలిమ్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ. ఓకేనా, కంటింజెంట్ డ్యూటీ అంటే ఏంటి, కెలామిటీస్ టైంలో అమౌంట్ అనేది యూస్ చేస్తారు. అందుకు ఎలాగా గవర్నమెంట్ ఇవ్వదు కాబట్టి ఇలాంటి హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్, వీటిని మనం సిన్ గూడ్స్ అని కూడా అంటాం. సిన్ గూడ్స్ అంటే ప్రొడక్ట్స్ విచ్ హార్మ్స్ అవర్ బాడీ ఈజ్ నోన్ యాజ్ సిన్ గూడ్స్. ఈ సిన్ గూడ్స్లోనే టొబాకో ప్రొడక్ట్స్ వస్తుందన్నమాట. ఇటువంటి సిన్ గూడ్స్ మీద ఎక్స్ట్రా డ్యూటీ వేస్తారు, దాన్నే NCCD, నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ. ఈ డ్యూటీ వేస్తున్నారు సార్, వేస్తున్నారు కదా, వేసినప్పటికీ కూడా హార్డ్లీ 5% మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. అంటే ఎలాగా, ఇప్పుడు చూడండి, ఒకవేళ సిగరెట్ ప్యాకెట్ కాస్ట్ 100 రూపీస్ సిగరెట్ ప్యాకెట్లో 10 ప్రొడక్ట్స్ ఉంటున్నాయి, 10 సిగార్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కాస్ట్ 105 అయ్యింది. ఏంటి, ఈ NCCD వేసిన తర్వాత సేమ్ అదే 10 సిగార్స్ 105కి వస్తే 100 రూపీస్ కొన్నోడు ఎవ్వడు కూడా బర్డెన్గా ఫీల్ అవ్వడు. అదే 100 రూపీస్ కొన్నోడికి ఒకేసారి ఇది 150 రూపీస్ వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా వ్యక్తి డేకి ఒక ప్యాకెట్ సిగార్ స్మోక్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా సేమ్ ప్యాకెట్ని 2-3 డేస్కి తీసుకొస్తాడు. ఎందుకు, ఇక్కడ సిగర్ ప్రైస్ అనేది పెరిగింది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏమీ చెయ్యక్కర్లేదు, అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే చాలు అనేది. ఇక్కడ అర్థమైంది కదమ్మా, నేను ఇందాక హెల్త్ ఎకానమిస్ట్ అని చదివితే మీకు ఎందుకు ఓరియంటేషన్ చేంజ్ అవుతుందని చెప్పాను. ఇతను హెల్త్ గురించి ఆలోచించి హెల్త్ ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాడమ్మా, ఎకనామిక్ నాలెడ్జ్తో. ఇతను ఒక ఎకానమిస్ట్ కాబట్టి ఎకనామిక్ కూడా యూజ్ అవుతుంది, ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇటువంటివి చేస్తే అని చెప్తున్నాను అనమాట. ఏదో గవర్నమెంట్ని భయపెట్టేసి, పీపుల్ని భయపెట్టేసి గవర్నమెంట్ హార్ష్ మెజర్స్ తీసుకోవసరం లేదు. ట్యాక్స్ సింపుల్గా పెంచినప్పటికీ పీపుల్ అనేవాళ్ళు హ్యాపీగా క్విట్ అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇతను ఏం చెప్తున్నారు, ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యింది అని చెప్తున్నారు అనమాట. ఆపర్చునిటీ మిస్ అవ్వడం ఏంటి సార్ అంటే, ఎస్, యాక్చువల్లీ జిఎస్టీ రాకముందు ట్యాక్సెస్ అనేవి హ్యాపీగా స్టేట్స్ కూడా వ్యాట్ రూపంలో వేసేవి. కాకపోతే జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ స్టేట్స్కి కూడా పోయింది. అంటే ఏంటి, స్టేట్స్ కూడా ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేవి తీసుకోలేవు. ప్లస్ ఆల్రెడీ ఇది జిఎస్టీలో ఉన్నప్పటికీ 28% బ్రాకెట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొన్ని టొబాకో ప్రొడక్ట్స్ మీద ఓన్లీ 28% ఉన్నది తప్ప ఈ 28% ప్లస్ ఉన్న సెస్ అనే కాన్సెప్ట్ కొన్ని టొబాకో ప్రొడక్ట్స్కి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బీడీ
బీడీ ఉంది కదా, బీడీ అంటాం కదా, బీడీకి అసలు సెస్ లేదు, ఓన్లీ 28% బ్రాకెట్లో మాత్రమే ఉంది అని చెప్తున్నారు. ఇలా చేస్తే యాక్చువల్లీ అయితే గవర్నమెంట్ ఎందుకు పెంచలేదు సార్? బీడీ మీద ఆధారపడి వర్కర్స్ చాలామంది ఉన్నారు. ఒకవేళ ప్రొడక్ట్ ప్రైసెస్ పెరిగిపోతే పీపుల్ యూజ్ చేయడం తగ్గిపోతుంది. పీపుల్ యూజ్ చేయడం తగ్గిపోతే వీళ్ళ ఎంప్లాయ్మెంట్కి లాస్ కదా అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఉద్దేశం అది. కాకపోతే వీటికి సరైన సొల్యూషన్ ఏంటి? ఈ బీడీ వర్కర్స్కి ఎక్స్ట్రా స్కిల్స్ అనేవి ఇచ్చి వీళ్ళని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో, ఇంకేదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వీళ్ళని అబ్జర్వ్ చేయగలిగితే అది చాలా మంచిది. ఓకేనా, అది చాలా మంచిది. ఇది ఒక ఎఫెక్టివ్ సొల్యూషన్ అనమాట. ఎస్, బీడీ 28% ప్లస్ సెస్లో లేదు, ఓన్లీ 28%లో మాత్రమే ఉంది. ఇది ఒక లాస్ట్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ఇంకో కండిషన్ కూడా చెప్తున్నారు. ఏంటి? ఎస్, ఇలాగ వీటి మీద ట్యాక్సెస్ పెరగాలి అని గోల వచ్చినప్పుడు గవర్నమెంట్ బడ్జెట్, ఇయర్ బడ్జెట్ 2022-23 బడ్జెట్లో ఈసారి ఖచ్చితంగా టొబాకో ప్రొడక్ట్స్ పెంచుతుంది అన్న ఆశ మీద ఉన్నారు. ఆశ మీద ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక్కసారి చూడండి అమ్మా, ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఇది ఒక కంపెనీ ఏబీసీ అనే కంపెనీ. ఈ ఏబీసీ కంపెనీకి ఈ ప్రైసెస్ అనేవి తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? కంపెనీ ప్రైస్ అనేది ఉంటుంది. కంపెనీ ప్రైస్ 10 రూపీస్ ఉంటుంది. 10 రూపీస్ ఉంటే కంపెనీకి 1 రూపీ ప్రాఫిట్ అనమాట, 1 రూపీ ప్రాఫిట్. కాకపోతే గవర్నమెంట్ ట్యాక్స్ 2 రూపీస్ వేయడం వల్ల ప్రైస్ ప్రొడక్ట్ ఎంత వాల్యూకి వెళ్తుందమ్మా? 12 రూపీస్కి వెళ్తుంది. అదే కంపెనీ సేమ్ 10 రూపీస్ ఉంది, 1 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ట్యాక్స్ ఏంటి? గవర్నమెంట్ 1 రూపీయే వేస్తాను, ట్యాక్స్ రిడక్షన్ ఇస్తాను అన్నప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? 11 రూపీస్కి తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుంది? ప్రైస్ అనేది తగ్గినప్పుడు ఖచ్చితంగా కన్జంప్షన్ అంటే వాడకం అనేది పెరుగుతుంది. ఇది జనరల్ ఎకనామిక్స్. ఓకేనా, ప్రైస్ తగ్గినప్పుడు కన్జంప్షన్ అనేది నార్మల్ టర్మ్స్లో పెరుగుతుంది. సో గవర్నమెంట్ ఎప్పుడైనా బడ్జెట్లో ట్యాక్సెస్ పెంచుతాను అంటే ఈ కంపెనీ స్టాక్స్ అనేవి పడతాయి. ఎందుకు పడతాయి? ఒకవేళ 10 రూపీస్ నుంచి గవర్నమెంట్ 2 రూపీస్ ట్యాక్స్ కాదు, నేను ఏకంగా 5 రూపీస్ ట్యాక్స్ వేస్తాను అంటే ఇక్కడ 1 రూపీ ప్రొడక్ట్ ఇక్కడ 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే 5 రూపీస్ ట్యాక్స్ ఇచ్చేస్తే టోటల్ వాల్యూ 15 రూపీస్కి అవుతుంది. ఇక్కడ 100 మెంబర్స్ యూజ్ చేస్తే 100 మెంబర్స్ చూస్తే 100 × 1 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చూడండి 11 రూపీస్ అయితే 120 మెంబర్స్ యూజ్ చేస్తారు. సో 120 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చూడండి 10 రూపీస్ 12 రూపీస్ ప్రోడక్ట్ 15 రూపీస్కి వెళ్ళిందంటే హార్డ్లీ 75 పీపుల్ మాత్రమే యూజ్ చేస్తారు. వాళ్ళ ప్రాఫిట్ 75 రూపీస్కి పడిపోతుంది. ఒకవేళ సో ట్యాక్స్ కట్టినప్పుడు ప్రాఫిట్ 100 రూపీస్ నుంచి 120కి వెళ్తుంది. ఒకవేళ ట్యాక్స్ పెంచినప్పుడు 100 రూపీస్ ప్రాఫిట్ 75 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తామమ్మా? కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినప్పుడే. అంటే బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ఈ స్టాక్ మార్కెట్ అందరూ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. ఏం అబ్జర్వ్ చేస్తారు? ఎస్, బడ్జెట్లో ఏ ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకవేళ ట్యాక్స్ ఇంక్రీజ్ అయితే ఆ కంపెనీ షేర్స్ అనేవి మనము సెల్ చేసేయాలి. ఎందుకు సెల్ చేసేస్తే మనకి లాసెస్ రావు. ఎందుకు లాసెస్ రావు? ఒకవేళ కంపెనీలో ఆ ట్యాక్సెస్ అనేవి గవర్నమెంట్ పెంచితే ఇన్కమ్ అనేది 100 రూపీస్ నుంచి 75 రూపీస్కి పడిపోతుంది. కాబట్టి ఎవరెవరైతే షేర్ హోల్డింగ్లో ఉంటారో వాళ్ళకి రావాల్సిన ఆదాయం కూడా అంతే మొత్తంలో కంపెనీ కట్ చేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ఒక 100 రూపీస్ని మీరు టాటా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అది 100 రూపీస్ ఇస్తుంది. ఒక 100 రూపీస్ మీరు దేని మీద పెట్టారు? ఐటీసీ కంపెనీ మీద పెట్టారు. ఐటీసీ కంపెనీ మీకు తెలుసు కదమ్మా, ఇది సిగార్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మీద పెడితే ఇది యాక్చువల్లీ ఎంత ఇస్తుంది? 150 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మీకు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా 150 రూపీస్ అనేది మీకు రిటర్న్ వస్తుంది. ఇక్కడ 100 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే 100 రూపీస్ వస్తుంది. సో కాకపోతే మీరు టాటా ఉంచారు, ఐటీసీ కూడా ఉంచారు. ఎస్, రేపు పొద్దున్న గవర్నమెంట్ సిగార్స్ మీద ట్యాక్సెస్ పెంచుతుంది అని తెలిసింది. అయితే నాకు ఇంకా 150 రాదు, 75 రూపీసే వస్తుంది. 100 రూపీస్ పెట్టినప్పుడు 75 రూపీస్ పెడితే నేనేం చేస్తాను? ఖచ్చితంగా ఈ 100 రూపీస్ని తీసుకెళ్ళి టాటాలో ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు 100 రూపీస్కి 100 రూపీస్ వస్తుంది కదా, ఈ 75 నాకెందుకు? సో ఇలా సేల్ చేస్తే దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, ఇది స్టాక్ మార్కెట్లో క్లియర్గా మీకు అర్థమైనట్టు చెప్పడం జరిగింది. అంత డీటెయిల్డ్గా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మాత్రం నాలెడ్జ్ చాలు. అయితే ఏం జరిగిందంట ఈ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు? ఎప్పుడు? 2022-23 స్టాక్స్ అన్నీ కూడా స్టార్టింగ్ పొద్దున్న నుంచి జనరల్గా గ్రో అవుతున్నాయంట. ఎందుకు? ఎస్, కరోనా టైం కదా, గవర్నమెంట్ అనేది ఎక్కువ ఎక్స్పెన్స్ చేస్తుంది. సో మనకి
కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనుకున్నారు. కాకపోతే టొబాకో ప్రొడక్ట్స్ మీద ప్రైసెస్ పెంచుతారని తెలిసి ఆ టొబాకో ఐటీసీ కంపెనీ షేర్ వాల్యూ మాత్రం ఇలానే ఉందంట, ఇలానే సేమ్ స్టేబుల్గా వెళ్తుంది. కాకపోతే ఈవినింగ్ కల్లా చూసేసరికి అర్థమైపోయింది టొబాకో ప్రొడక్ట్స్ గురించి ఏ ఇష్యూ కూడా రాలేదు, అంత ట్యాక్సెస్ ఏం పెరగలేదు అని చెప్పి ఒకేసారి హైట్స్కి రీచ్ అయింది. ఒకేసారి హైట్స్కి షేర్ మార్కెట్ దీని వాల్యూ అనేది పెరిగింది. ఓకేనా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎంత వాల్యూ? ఒకేసారి 6% వాల్యూ అనేది పెరిగిపోయింది అనమాట ఈ షేర్ మార్కెట్లో. ఈ డేటా గుర్తుంచుకోవాల్సిన లేదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను. ఈ ముందు ప్రొడక్ట్స్ కూడా పెరుగుతున్నప్పుడు ఇది ఓన్లీ హార్డ్లీ 2%, మళ్ళీ 3% మాత్రమే గ్రోత్ ఉంటే ఇది సింగిల్ డేలో 6% అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకు? ప్రజలకు అర్థమైపోతుంది, గవర్నమెంట్ అనేది ట్యాక్స్ పెంచట్లేదు, ఇన్వెస్ట్మెంట్ అనేది మనం టొబాకో మీదే ఉంచుదాము, ఏ ఇబ్బంది లేదు. ప్రీవియస్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటే నేను టాటా మీద పెడతాను, ఐటీసీ మీద పెడతాను, అబ్సల్యూట్లీ ఐటీసీ మీద పెడతాను. ఎందుకు? ఐటీసీ మీద 100 రూపీస్ పెడితే నాకు 150 వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ నేను ఐటీసీ మీద పెడతాను. ఇది ఇష్యూ అనమాట. సో మనం ఈ ఆపర్చునిటీ, ఈ బడ్జెట్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అక్కడ కూడా మనం ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోయాం అని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో అయితే ఇంకేంటి సార్, ఇంకేంటి అంటే సో ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎలా ట్యాక్సెస్ పెంచకపోతే ఏమవుతుందో కూడా ఒక్కసారి చూడండి. 2010లో ఇన్ఫ్లేషన్ వాల్యూ ఎంత ఉంది? ఇన్ఫ్లేషన్ వాల్యూ 10% ఉంది అనుకోండి. ఇన్ఫ్లేషన్ 10% ఉంది. 10% అంటే ఏంటి? ప్రొడక్ట్స్ దాని మీద సింపుల్గా ఇన్ఫ్లేషన్ అనేది 10% ఉంటుంది అని చెప్పేసి కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటి? వాల్యూ అనేది 100 రూపీస్ ఉంది సిగరెట్ ప్యాకెట్ కాస్ట్. 2020లో కూడా సేమ్ 10% ఉండడం వల్ల ప్రొడక్ట్ అనేది ఎంతకి వెళ్ళింది? 100 రూపీసే ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటి, 2022కి ఇన్ఫ్లేషన్ అనేది 25% పెరిగింది. ఇన్ఫ్లేషన్ అనేది 25% పెరిగినప్పటికీ, ఇన్ జనరల్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ దీని మీద ట్యాక్సెస్ ఏం పెంచలేదు కాబట్టి సేమ్ 100 రూపీసే ప్రొడక్ట్ అనేది ఉంది. సేమ్ 100 రూపీస్ ప్రొడక్ట్ ఉంది. ఎందుకు? ట్యాక్సెస్ పెంచలేదు కాబట్టి. చూసారా, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ ప్రొడక్ట్ ప్రైస్ పెంచకపోతే పీపుల్ దీన్ని ఎక్కువ ఇష్టపడతారు, ఎక్కువ కొంటారు. ఎందుకు? 10 సంవత్సరాల కిందట ఏ ప్రొడక్ట్ వాల్యూ అయితే ఉందో ఇప్పటికీ అదే వాల్యూ ఉంది. మిగిలిన ప్రొడక్ట్స్ అన్నీ పెరిగిపోతాయి కదమ్మా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి మిగిలిన ప్రొడక్ట్స్ వాల్యూ పెరిగిపోతుంది. ఇక్కడ ఈ వాల్యూ పెరగలేదు. సో ట్యాక్సెస్ అనేవి రెగ్యులర్గా ఇంక్రీజ్ చేయకపోతే, ఇన్ఫ్లేషన్ తగ్గట్టు అడ్జస్ట్ చేయకపోతే పీపుల్ ఇలాంటివి మానేయడం కాదు, యంగర్ జనరేషన్ కూడా ఎక్కువ యూస్ చేస్తారు అని చెప్పి మీనింగ్ అనమాట. యంగర్ జనరేషన్ కూడా ఎక్కువ యూస్ చేస్తారు అని మీనింగ్ అనమాట. దీని గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ట్యాక్సెస్ అనేవి మనం పెంచాలి. ట్యాక్సెస్ అనేవి ఎందుకు పెంచాలి? ట్యాక్సెస్ అనేవి పెంచితే పీపుల్ యూస్ చేయడమే తగ్గించడమే కాదు, యూస్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్కువ ఇన్కమ్ కూడా వస్తుంది. ఒకవేళ కొంతమంది లేదు, ఎంత అమౌంట్ ఉన్నా నేను తాగుతాను అని చెప్పేసి అనుకున్నారనుకోండి, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ని మనం హెల్త్ ఎక్స్పెన్సెస్లో పెంచవచ్చు. ఎందుకు? మనం ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, టోటల్ ఎక్స్పెండిచర్లో 2.2% మాత్రమే పెంచాము. ఈ అమౌంట్ అనేది ఇంకా పెంచగలం కదా ఒకవేళ ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తే. అందుకనే ట్యాక్సెస్ అనేవి పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ ట్యాక్సెస్ అనేవి రెగ్యులర్గా పెంచి సెస్ అనేవి ఎక్స్ట్రా వేస్తే ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్స్ అనేవి తగ్గుతాయి అని మీనింగ్ అనమాట. సో ఈ టొబాకో ప్రొడక్ట్స్ అనేవి అఫోర్డబుల్ ప్రైసెస్లో అస్సలు ఉండకూడదు. అన్అఫోర్డబుల్ ప్రైసెస్లో మాత్రమే ఇలాంటివి ఉండాలి. బోత్ హెల్త్కి మంచిది, ఎకానమీ కూడా మంచిది అని చెప్పేసి ఆథర్ చెప్పారనమాట. సో ఇది టెక్స్ట్ కాంటెక్స్ట్ ఉన్నంత వరకు. ఇప్పుడు మనం దీన్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ మోడ్లో ఒక్కసారి ఎలా ఉందో చూద్దాం. మెయిన్స్ ఆన్సర్ మోడ్లో ఉంది అంటే అసలు ఇండియాలో ఇంతవరకు టొబాకో కంట్రోల్ ప్రోగ్రామే లేదా అంటే నో. టొబాకోకి కొన్ని తీసుకున్న మెషర్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఏంటమ్మా, ద సిగరెట్ అండ్ ది అదర్ టొబాకో ప్రొడక్ట్స్ prohibition of advertisement and regulation of trade and commerce, production, supply and distribution act 2003లో క్లియర్గా ఏం చెప్తుంది? టొబాకో ప్రొడక్ట్స్ యూసేజ్ అనేది తగ్గించాలి, దీని అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండకూడదు, న్యూస్ పేపర్స్లో కానీ టీవీల్లో కానీ ఎక్కడ ఉండకూడదు. మనకి ఈ యాక్ట్ 2003 యాక్ట్ మాత్రం వల్లేనమ్మా మనం టొబాకో ప్రొడక్ట్స్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడా చూడము, ఓన్లీ పాన్ షాప్ దగ్గర మాత్రమే చూస్తాము. ఇందులోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఏంటి? ఆ బాక్స్ మీద 75% ఆఫ్ ది బాక్స్ మీద డేంజర్ అనే సింబల్ ఉండాలి.
ఈ టొబాకో బాక్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ యాక్ట్ చెప్తుందన్నమాట. ఓకేనా. సో 2003లో ఇది జరిగిన తర్వాత 2007లో నేషన్ వైడ్ మనం నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ 2007లో తీసుకురావడం జరిగింది. ఇది ప్రిలిమ్స్ పొటెన్షియల్ క్వశ్చన్. ఓకేనా. ఎస్, నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ ఓన్లీ టొబాకో ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్కి 2007లో తీసుకురావడం జరిగింది. ఇది కంట్రోల్ చేయడానికి మనకి స్పెషల్ నేషనల్ టొబాకో కంట్రోల్ సెల్ కూడా ఉందన్నమాట. ఈ సెల్ మానిటర్ చేస్తుంది ఈ నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ యొక్క ప్రొవిజన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది. అంటే ఈ సెల్ ఏం చేస్తుంది, ఈ యాక్ట్లో ఈ ప్రోగ్రాంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి, మనము అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి. ఏ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలంటే ప్రొడక్షన్ తగ్గించడానికి అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలంటే కన్జంప్షన్ తగ్గించడానికి కూడా మనము ఇంక్రీజ్ చేయాలి. ఏంటి, అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్తున్నారనమాట. మళ్ళీ ఈ 2003 యాక్ట్లో మెన్షన్ చేసిన ప్రావిజన్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనా. మళ్ళీ ఇంకేం చెప్తున్నారు, ఈ 2003 యాక్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో కూడా చూసుకోమన్నారు. ఇంకేం చెప్తున్నారు, మనము హెల్ప్ చేయాలంటే ఎవరికి హెల్ప్ చేయాలి, ఎవరైతే ఎడిక్ట్స్ ఉన్నారో వాళ్ళు క్విట్ అవ్వడానికి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎవరైతే ఎడిక్ట్స్ ఉన్నారో ఈ టొబాకో ప్రొడక్ట్స్కి వాళ్ళని క్విట్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో తీసుకురావడం జరిగింది. ఓకేనా. మెయిన్స్ ఆన్సర్ వచ్చినప్పుడు మనము నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ 2007 గురించి మెన్షన్ చేస్తాం. నేషనల్ టొబాకో కంట్రోల్ సెల్ దీన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. ఏ ప్రావిజన్స్ అయితే ఉన్నాయో అవేర్నెస్ పెంచడం కానీ, ఈ 2003 యాక్ట్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూడడం కానీ, ఒకవేళ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళని క్విట్ చేయడానికి హెల్ప్ చేయించడం కానీ, ఇవన్నీ కూడా మనం చెయ్యాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో ఉంది. ఇది మీకు మెయిన్స్ విధంగా క్లియర్గా ఉంటుంది. ఇది మీరు ఒక దగ్గర నీట్గా రాసుకోండమ్మా. సో మీకు లాస్ట్ టైం చూసినప్పుడు ఈజీగా అర్థం అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మ. ఏంటిది, ఫ్రాస్టీనెస్ ఇన్ తెలంగాణ 2 అంటే ఏంటి, ఇది మెయిన్ గవర్నర్ అండ్ స్టేట్ మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఇష్యూ అనమాట. గవర్నర్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ అనమాట. అంటే ఏ పార్టీ పొజిషన్లో ఉంది, ఆ గవర్నమెంట్ ఏంటి అని. ఎందుకు మనకి గవర్నర్ చూసినట్టయితే కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 153లో దేర్ షల్ బి ఏ గవర్నర్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఆర్ ఫర్ 2 or more స్టేట్స్ అని చెప్పేసి క్లియర్గా రాయడం జరిగింది ఆర్టికల్ 153లో. ఓకే, గవర్నర్ గురించి. మళ్ళీ మనకి గవర్నర్ పొజిషన్ కూడా తెలుసు. కాన్స్టిట్యూషన్లోని గవర్నర్కి ఇండిపెండెంట్ రోల్ అనేది లేదమ్మా. గవర్నర్కి కానీ ప్రెసిడెంట్కి కానీ ఇండిపెండెంట్ రోల్ అనేది లేదు. దే ఆర్ నాట్ డీ ఫ్యాక్టో, దే ఆర్ డీ జ్యూర్ అని అంటామన్నమాట. అంటే రియల్ పవర్స్ లేవు. రియల్ పవర్స్ ఎవరికి ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్కి ఉంటాయి సెంటర్లో, స్టేట్లో చీఫ్ మినిస్టర్కి ఉంటాయి అని మీనింగ్ అనమాట. ఈ వీళ్ళు డీ జ్యూర్ హెడ్స్ ఎవరు, ఇక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ గవర్నర్. కాకపోతే సింపుల్గా క్లియర్గా కూడా ఉంటుంది అనమాట. గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెసిడెంట్, గవర్నర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెసిడెంట్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు కదా. ఎంపీస్ విల్ ఎలక్ట్ ది ప్రెసిడెంట్ కదా. సో ఇప్పుడు ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉన్నాడు అంటే గవర్నర్ కూడా కంట్రోల్లో ఉన్నట్టే. ఎవరి కంట్రోల్లో, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నట్టే మీనింగ్. అసలు ఇష్యూస్ అన్నీ అక్కడే వస్తున్నాయన్నమాట. ఏంటి, ఏ విధంగా వస్తున్నాయి అనేది చూద్దాం. ప్రజెంట్ కాంటెక్స్ట్ పరంగా ఏమైంది, తెలంగాణ గవర్నమెంట్ ఫినాన్స్ యాక్చువల్లీ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎలాగ ఇంట్రడ్యూస్ చేస్తుందంటే గవర్నర్స్ స్పీచ్ లేకుండా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకేనా, గవర్నర్ స్పీచ్ లేకుండా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇది కాన్స్టిట్యూషనల్లీ రాంగ్ కదా అని కొంతమంది చెప్తున్నారనమాట. ఒక్కసారి కాకపోతే చూడండి, ఆ ఇష్యూకి మళ్ళీ వస్తాం. అసలు కాస్త ఎందుకు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటో అనేది కూడా మనం ఒక్కసారి దీన్ని క్లియర్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది టోటల్గా ఏమైంది ఏంటి అనేది. ఇక్కడ ఆథర్స్ కూడా అడుగుతున్నారు, ఏంటి తెలంగాణ కూడా సేమ్ వెస్ట్ బెంగాల్ లాగా వెళ్తుందా, వెస్ట్ బెంగాల్కి ఏమవుతుంది, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, అక్కడ ఉన్న గవర్నర్ ఎవరమ్మా, జగదీప్ ధన్కర్ అనమాట. ఓకే, ఈ నేమ్స్ అవి జనరల్గా నేను చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీకి, అక్కడ ఉన్న గవర్నర్ ధన్కర్కి ఇష్యూస్ అనేవి
సాల్వ్ లేవు. ఎందుకు? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో ఎవరున్నారు? అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. ఇక్కడ గవర్నర్స్ అనేవాళ్ళు ఇన్ జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ నేను పార్టీ పేర్లు ఉపయోగిస్తున్నాను జనరల్గా మీకు అర్థం కావడానికి మాత్రమే. బట్ ధన్కర్ జనరల్గా సెంటర్కి ఫేవరబుల్గా ఉన్నాడు అని మీనింగ్ అనమాట. సెంట్రల్ ఫేవరబుల్గా ఉన్నాడు. ఇతను కొన్ని ఇష్యూస్ చేయడం వల్ల వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి, ఈ గవర్నర్కి ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవ్వట్లేదు. ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో వెస్ట్ బెంగాల్ పార్టిసిపేట్ చేసింది. దానికి ధన్కర్కి ఇష్టం లేదు అన్నమాట, ఈ గవర్నర్కి ఇష్టం లేదు. మళ్ళీ ఇతను ఏం చేశారు? కొంతమంది మినిస్టర్స్తో మాట్లాడడం, డైరెక్ట్గా పీపుల్తో మాట్లాడడం, ఇలాంటివనేవి చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇలాంటివనేవి యాక్చువల్లీ ధన్కర్ చేయకూడదు, ఈ గవర్నర్ చేయకూడదు. గవర్నర్కి ఏ డౌట్స్ వచ్చినప్పటికీ అతను చీఫ్ మినిస్టర్ని పిలిపించి ఆ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? చీఫ్ మినిస్టర్స్ని పిలిపించి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇది ఈ విధంగా కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ విధంగా వెళ్ళిపోతుందా అని చెప్తున్నారన్నమాట. ఏంటైంది? యాక్చువల్లీ 2014లో తెలంగాణ సపరేట్గా ఫార్మ్ అయిపోయిన తర్వాత ఈఎస్ఎల్ నరసింహన్ గారు మనకి జనరల్గా గవర్నర్ కింద బోత్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చేశారు. అప్పుడు తెలంగాణకి గవర్నర్కి ఏ ఇష్యూస్ కూడా లేవు. ఇష్యూ ఎప్పుడు వచ్చింది? బీజేపీ నుంచి జనరల్గా తమిళనాడులో ఉన్న తమిళసై సౌందరరాజన్ ఆవిడ తెలంగాణకి గవర్నర్ కింద రావడం జరిగింది. స్టార్టింగ్ కూడా ఈ ఇద్దరి మధ్యలో ఇష్యూస్ లేవు. అసలు ఇష్యూస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంట ఒక్కసారి చూడండి. కౌశిక్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. ఇది పొలిటికల్ ఇష్యూ అయినప్పటికీ ఆ నాలెడ్జ్ ఉంటేనే మీకు కాన్స్టిట్యూషన్ మీద నాలెడ్జ్ వస్తుంది అని నేను చెప్పడం జరిగింది. ఈ టాపిక్ అంతా ఇలా డిస్కస్ చేసిన తర్వాత మెయిన్స్లో ఎలా అడుగుతారు, ఇంటర్వ్యూ ప్రిలిమ్స్లో ఏ విధంగా చూడాలనేది నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? కౌశిక్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నారు. అతను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అనమాట. ఇతనికి గవర్నమెంట్ ఏం చెప్పింది? గవర్నర్స్ కోటాలో ఈ కౌశిక్ రెడ్డిని మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీలో మీరు క్లియర్గా చూస్తే గవర్నర్స్ కోటా అనే కాన్సెప్ట్ ఉంటుంది. గవర్నర్స్ కోటాలో 1/12 ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్లో వాళ్ళని గవర్నర్స్ కోటా కింద ఎమ్మెల్సీ కింద చేయగలరు. ఎమ్మెల్సీ కింద చేస్తే గవర్నమెంట్ కావాల్సిన బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తే, మరి ఇంకా కావాలంటే అతన్ని మినిస్టర్ని కూడా చేయగలరు. ఈ ప్రొసీజర్ అనేది మీకు జనరల్గా తెలుసు. గవర్నర్స్ కోటా కింద చేయమంటే సౌందరరాజన్ ఒప్పుకోలేదు. గవర్నర్స్ కోటా కింద కౌశిక్ రెడ్డిని చేయలేదనమాట. అప్పుడు ఫస్ట్ టైం గవర్నర్కి తెలంగాణ స్టేట్కి కొంత క్లాషెస్ అనేవి రావడం జరిగిందనమాట. గవర్నర్స్ కోటాలో ఉంది అంటే గవర్నర్ ఓన్గా డెసిషన్ తీసుకోగలడు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జనరల్గా గవర్నమెంట్ ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళని గవర్నర్స్ కోటా కింద తీసుకుంటారు. కాకపోతే గవర్నర్కి ఫుల్ పవర్స్ అనేవి వాటిలో ఉంటాయి. క్లియర్? ఈ ఇష్యూ అయిన తర్వాత మనకి రిపబ్లిక్ డే నాడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? యాక్చువల్లీ గవర్నర్ ఉన్న బిల్డింగ్లో, గవర్నర్ ఉన్న ఆఫీస్లో అక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ అనేది చేశారనమాట. ఫ్లాగ్ హోయిస్టింగ్ జరిగితే అక్కడ టీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా వెళ్ళలేదు. ప్లస్ గవర్నర్ ఓన్ స్పీచ్నే డెలివర్ చేసింది. గవర్నమెంట్ ఇచ్చిన స్పీచ్ని డెలివర్ చేయలేదు. ఈ తర్వాత ఇష్యూస్ అనేవి ఇంకా పెద్దవయ్యాయి. సరే, గవర్నర్ స్పీచ్ ఏంటి? ఎప్పుడైనా గవర్నర్ ఓన్లీ ఏ పార్టీ అయితే ఎక్కడో ఉందో దాన్ని మనం గవర్నమెంట్ అంటాం కదా. ఆ గవర్నమెంట్ ఇచ్చిన టాపిక్ మాత్రమే గవర్నర్ అనేవాడు చదవాలి. ఓకేనా? ఓన్గా చదవకూడదు అన్న కాన్సెప్ట్ ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఎలాగా రాలేదని చెప్పేసి సౌందరరాజన్ ఆమె ప్రిపేర్ చేసుకున్న రిపోర్ట్ని చదివింది, గవర్నమెంట్ ఇచ్చింది చదవలేదు. ఈ ఇష్యూస్ ఇంతవరకు వస్తే ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చింది. ఆ తర్వాత ఏంటి? ఇయర్ స్టార్ట్ అయింది, బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి కదా. బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే సెషన్ స్టార్టింగ్ జనరల్గా ఎవరమ్మో చెప్తారు? గవర్నర్స్ స్పీచ్లో జరుగుతుంది అనమాట. గవర్నర్ స్పీచ్గా జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? కొత్త సెషన్ స్టార్ట్ అయినప్పుడు. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్పింది? లాస్ట్ ఇయర్లో మనము ఒక మీటింగ్ అనేది పెట్టుకున్నాం, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రోరోగ్ చేయలేదు కావున ఇది కొత్తది కాదు, జనరల్ అది దాని కంటిన్యూషన్ మాత్రమే. సో పాతది మీటింగ్ని ప్రోరోగ్ అంటే ఆపడం అనమాట. ఆపి కొత్తది అది స్టార్ట్ చేయట్లేదు, పాతదందే మనం కంటిన్యూ చేస్తున్నాం కదా. సో ఇక్కడ గవర్నర్ వచ్చి ప్రత్యేకంగా స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. ఓకేనా? సో ఇది మాత్రమే పొలిటికల్ ఇష్యూ, మీరు అంతవరకు తెలుసుకోండి. ఇప్పుడు మనం ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ప్రిలిమ్స్లో ఏ విధంగా అడుగుతారమ్మా?
ప్రిలిమ్స్లో గవర్నర్ రోల్ కానీ గవర్నర్ పవర్స్ కానీ ఈ విధంగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం ఉంటుంది అనమాట. మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఈ మధ్య గవర్నర్కి స్టేట్కి పడడం లేదు. ఎవరి వర్డ్ ఇంపార్టెంట్ అంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న గవర్నర్ ఇంపార్టెంటా, పీపుల్ ఎలక్ట్ అయిన చీఫ్ మినిస్టర్ వర్డ్స్ అనేవి జరగాల, అసలు ఎలా జరగాలి, ఏం జరగాలి, మళ్ళీ మీకు ఉంటుందన్నమాట. ఆర్టికల్ 154 ఆర్టికల్ 154లో క్లియర్గా ఉంటుంది. ఎవరు ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై క్యాబినెట్ మినిస్టర్స్ ఫర్ ప్రెసిడెంట్. 154లో చీఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ షుడ్ గో గవర్నర్ అని చెప్పేసి ఆర్టికల్ 154లో క్లియర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మెయిన్స్లో మీకు క్వశ్చన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఈ ఇష్యూ మీరు ఇంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇన్ డీటెయిల్డ్గా ఈ గవర్నర్ రోల్ ఇదంతా కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎస్, బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఏది ఇచ్చానో అది సరిపోతుంది. ఇష్యూ అనేది పొలిటికల్ ఇష్యూ కాబట్టి మెయిన్స్కి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు నేను చెప్పి టాపిక్ని అనేది క్లియర్ చేస్తున్నాను. ఇంతకన్నా ఇంకేం మీరు నేర్చుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. ఓకే, ఆన్ దట్ నోట్ మనం నెక్స్ట్ టాపిక్కి ఇప్పుడు వెళ్దాం. సో ఇప్పుడు లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే చూడండి అమ్మ, అదేంటి, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ టు మూవ్ అహెడ్ ఆన్ MVA ప్యాక్ట్. MVA అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మోటార్ వెహికల్ అగ్రిమెంట్. ఓకే, మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనమాట. మోటార్ వెహికల్ అగ్రిమెంట్ ప్యాక్ట్. ప్యాక్ట్ ఎందుకు, ప్యాక్ట్ అంటే ఇక్కడ 3 కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ప్యాక్ట్ అని కూడా అంటామన్నమాట. ఒక్కసారి దీని బ్యాక్గ్రౌండ్ చూద్దండి. బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత అసలు ఏంటో ఇదంతా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మనం దీని మ్యాప్ చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మ, మ్యాప్ చూడండి. దిస్ ఈజ్ ఇండియా, ఇది నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. ఓకే, భూటాన్, బంగ్లాదేశ్. యాక్చువల్లీ 2015లో BBIN భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. మోటార్ వెహికల్ అగ్రిమెంట్ ప్యాక్ట్ అనేది తీసుకొద్దాము అని అనుకున్నారు. అంటే ఏంటి అంటే ఏ వస్తువులైనా కూడా వస్తువులు పాసెంజర్ అంటే పీపుల్ కార్గో ఉన్న వెహికల్స్ అనేవి డైరెక్ట్గా ఇండియా నుంచి నేపాల్ నుంచి భూటాను, బంగ్లాదేశ్కి వెళ్ళి ఇలా హ్యాపీగా సర్కిల్ చేయగలవి. అంటే ఏదైనా బంగ్లాదేశ్ కూడా కదా, బంగ్లాదేశ్ కూడా ఇండియాకి తీసుకెళ్ళగలే, సింపుల్గా నేపాల్కి తీసుకెళ్ళగలే, భూటాన్కి తీసుకెళ్ళాలి. అంటే ఎప్పుడైనా ఇష్యూస్ ఎలా వస్తాయి అంటే బార్డరింగ్లో చాలా చెక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. బార్డరింగ్లో చాలా చెక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బార్డర్ క్లియరెన్సెస్ కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా బంగ్లాదేశ్కి ఇండియాకి బార్డర్ ఉందా, ఇక్కడ యాక్చువల్లీ కొన్ని గేట్స్ ఉంటాయన్నమాట. ఆ గేట్స్ నుంచి వెళ్ళాలంటే చాలా పర్మిషన్స్ అవన్నీ చూపించేసి ఇవన్నీ వెళ్ళాలి. ఆ పర్మిషన్స్ అన్నీ చూపించి ఒకటి చెక్ చేయించి వెళ్ళేసరికి చాలా డేస్ అనేవి వేస్ట్ అవుతాయి. సో ట్రాన్స్పోర్టేషన్ లేట్ అవుతుంది, స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ జరగట్లేదు. మనం ఎలాగే అడ్జసెంట్లోనే ఉన్నాం. ప్రతి కంట్రీ కూడా పక్కనే ఉంది కదా, ఇండియా పక్కనే నేపాల్ ఉంది, ఇండియా పక్కనే భూటాన్ ఉంది, ఇండియా పక్కన బంగ్లాదేశ్ కూడా ఉంది. ఈ 3 కంట్రీస్ కూడా మీ మ్యాప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత దగ్గరగా ఉన్నాయి. అందుకని మన నలుగురు మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి అని 2015లో BBIN అనే ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో మ్యాప్ క్లియర్ కాబట్టి నేను వైట్ పేజ్లో నీట్గా రాస్తాను, ఒక్కసారి చూడండి అమ్మ. సో BBIN అనేది తీసుకురావడం జరిగింది 2015లో. ఓకే, 2015లో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనేది 2015లో తీసుకురావడం జరిగిందనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎకనామిక్ రిలేషన్స్ అనేవి ఈ కంట్రీస్లో బాగా ప్రాస్పరస్ అవ్వాలి అని మీనింగ్ అనమాట. ఎకనామిక్ రిలేషన్స్ ఎందుకు ప్రాస్పరస్ అయితే, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి భూటాన్కి ఒక ప్రొడక్ట్ వెళ్ళడానికి 5 days పడుతుంది అనుకోండి, అదే ఇండియా నుంచి భూటాన్ వెళ్ళడానికి ఓన్లీ ½ day పడుతుంది అనుకోండి. ఎందుకు ఈ 5 days ½ day డిఫరెన్స్ ఏంటి అంటే అగ్రిమెంట్స్ ఓకే చేయడం, ప్రొసీజర్ ఓకే చేయడం, ఫైనల్ క్లియరెన్స్ ఇవ్వడం, అక్కడ ఉన్న ఆర్మీ పీపుల్ ఓకే చేయడం, ఆ తర్వాత ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళి అక్కడ ఓకే అయిన తర్వాత ఇదంతా అయితే చాలా టైం వేస్ట్ అనేది జరుగుతుంది. పీపుల్ మూవ్మెంట్కి కానీ కార్గో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈజీగా అవ్వాలి అని మోటార్ వెహికల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఓకే ప్రొసీజర్స్ అన్నీ కూడా ఈజీ అవుతాయి.
బార్డర్ చెకింగ్స్ చాలా వరకు తగ్గుతాయి. అంటే కార్గో అగ్రిమెంట్ ఉంది. కార్గో అగ్రిమెంట్లో ఏంటి, పలానా ప్రోడక్ట్ ఇండియా నుంచి వస్తుంది అంటే బంగ్లాదేశ్లో వితౌట్ చెకింగ్ సింపుల్గా పంపించేయచ్చు. అంటే నార్మల్ చెకింగ్స్ చేసి పంపించేయచ్చు తప్ప ప్రతిదీ ఓపెన్ చేసి ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఎకనామిక్ కోఆపరేషన్, కంట్రీస్ ఎకనామిక్ కోఆపరేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఈ విధంగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ 4 కంట్రీస్ కూడా 2015లో తీసుకురావడం జరిగాయి. కాకపోతే ఇక్కడ ఇష్యూ అంతా కూడా భూటాన్తో వచ్చింది. ఎందుకు భూటాన్తో వచ్చింది అంటే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోవాలి. ఏంటి, ఒక కాన్సెప్ట్ ఉందమ్మా, దాన్ని కార్బన్ న్యూట్రల్ అని అంటాము. ఇంకోటి ఒకసారి చూడండి, ఇది కార్బన్ నెగిటివ్ అని కూడా ఇంకోటి ఉంటుందన్నమాట. కార్బన్ నెగిటివ్, కార్బన్ న్యూట్రల్, కార్బన్ పాజిటివ్ అన్నమాట. ఓకేనా? అంటే ఏంటి, ఏదైనా కంట్రీ కార్బన్ని రిలీజ్ చేస్తుంది అంటే కార్బన్ పాజిటివ్. సార్ ప్రతి కంట్రీ రిలీజ్ చేస్తుంది కదా? ఎస్, ప్రతి కంట్రీ కూడా రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియా 100 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే ఇండియాలో ఫారెస్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఈ ఫారెస్ట్స్ 70 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. అంటే నెట్ మనకి ఇంకెంత మిగులుతుంది, 30 మిగులుతుంది కదా. అంటే మనం కార్బన్ పాజిటివ్లో ఉన్నాం. ఇది మంచిదా హార్మ్ఫుల్లా? దిస్ ఈజ్ హార్మ్ఫుల్. ఎందుకు, మన అబ్జార్ప్షన్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది మనం రిలీజ్ చేసే కెపాసిటీ కన్నా అని మీనింగ్ అనమాట. కార్బన్ న్యూట్రల్ అంటే ఏం జరుగుతుంది, 100 టన్స్ ఆఫ్ CO2 రిలీజ్ చేస్తే సేమ్ అదే 100 టన్స్ ఆఫ్ CO2 అబ్జార్బ్ చేసుకునేంత కెపాసిటీ ట్రీస్ పండిస్తే, దాన్ని ట్రీస్ అనేవి గ్రో చేస్తే, ఫారెస్ట్ ఉంటే దాన్ని మనం కార్బన్ న్యూట్రల్ అని అంటాము. బట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈజ్ కార్బన్ నెగిటివ్ అండ్ దట్ ఈజ్ భూటాన్. అంటే ఏంటి, భూటాన్లో 1 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే 20 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసుకున్నంత ఫారెస్ట్ దానిలో ఉన్నాయి. అంటే నెగిటివ్ ఎంత, -19 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ నెగిటివ్. అంటే మిగిలిన కంట్రీస్ రిలీజ్ చేస్తుంటే ఇది అబ్జార్బ్ చేస్తుంది. సార్ ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఆ BBIN అగ్రిమెంట్లో భూటాన్ తప్ప బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ వాళ్ళు ఒప్పుకోవడం అంటే ఏంటి సార్, దాన్నే మనం రాటిఫికేషన్ అని అంటాం. ఓకే, అందుకనే అమ్మ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్ అయినా మీకు ఎకనామికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ ఎన్విరాన్మెంటల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ విధంగా ఇంటర్లింక్ అయిన టాపిక్స్ ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకుని ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్ అనేది మనం పెంచుకోవాలన్నమాట. ఓకేనా? రాటిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. రాటిఫికేషన్ అంటే ఏంటంటే ఏ కంట్రీలో ఆ కంట్రీలో ఉన్న పార్లమెంట్లో యాక్సెప్ట్ చేయించుకోవడం అంట. ఏ కంట్రీలో ఉన్న ఆ కంట్రీ పార్లమెంట్లో యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి, ఇండియాలో పార్లమెంట్లో బిల్ పెట్టి యాక్సెప్ట్ చేయించడం, మళ్ళీ నేపాల్లో కూడా వాళ్ళ పార్లమెంట్లో బిల్ పెట్టి యాక్సెప్ట్ చేయించడం, బంగ్లాదేశ్లో కూడా వాళ్ళ బిల్ పెట్టి యాక్సెప్ట్ చేయించడం. భూటాన్ కూడా ఎస్ పార్లమెంట్లో పెట్టింది, బట్ పార్లమెంట్ రిజెక్ట్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇష్టం లేదు. ఎందుకు, నేనేం చెప్పాను, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేవి ఎక్కడ, ఇండియా ఇక్కడ ఉంది, నేపాల్ ఇక్కడ ఉంది, భూటాన్ ఇక్కడ ఉంది, బంగ్లాదేశ్ ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఇలా మూవ్మెంట్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం భూటాన్ నుంచి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి భూటాన్లో పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. ఎక్కువ వెహికల్స్ అనేవి మూవ్మెంట్ అయితే సౌండ్ నాయిస్ వస్తుంది, పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. దీనివల్ల ఫారెస్ట్కి లాసెస్, ప్లస్ మా దగ్గర ఉన్న యానిమల్ లైఫ్కి కూడా లాసెస్, డేంజర్ అని చెప్పి పార్లమెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకపోతే ఇండియన్ గవర్నమెంట్ చాలా రోజులు వెయిట్ చేసిందనమాట. ఏంటి, ఓకే ఏదో రోజు అక్కడ పార్లమెంట్ వాళ్ళు ఓకే చేస్తారు, ఈ అగ్రిమెంట్ని మనం ప్రాసెస్ చేద్దామని. యాక్చువల్లీ ఎప్పుడు జరిగిందమ్మా, 2015. కాకపోతే ఇప్పుడు 2022లో ఇంకా డిసైడ్ అయ్యారనమాట. ఎస్, వాళ్ళ పార్లమెంట్, భూటాన్ పార్లమెంట్ ఒప్పుకోదు. కాకపోతే ఇది ఎకనామికల్గా మనకి చాలా ఇంపార్టెంట్, ఎకానమీ గ్రో అవుతుంది. COVID-19 వచ్చిన తర్వాత
గ్లోబల్ డిస్రప్షన్ అనేది జరిగిందనమాట. ఏ డిస్రప్షన్? సప్లై చైన్ డిస్రప్షన్ అని అంటారనమాట. ఏ డిస్రప్షన్? సప్లై చైన్ అంటే ఏంటి? కొన్ని ప్రొడక్ట్స్ ఒక దగ్గర ఉన్నా కూడా మూవ్మెంట్కి ఇబ్బంది అవుతున్న కారణం వల్ల ప్రొడక్ట్స్ అనేవి అక్కడికి చేరుకోలేకపోతుంది అనమాట. దాన్ని మనం సప్లై చైన్ డిస్రప్షన్ అంటాం. ఇలాంటివి లూప్ హోల్స్ అన్ని క్లోజ్ చేయడానికి ఇటువంటి అగ్రిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి? మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ భూటాన్లో ఉన్నాయనుకోండి, స్పీడ్గా అప్రూవల్స్ తెచ్చుకొని చాలా స్పీడ్గా ప్రొడక్ట్స్ అనేవి ఇండియాలోకి తీసుకురావడం అనమాట. అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది కదా ఈ BBIN అగ్రిమెంట్. ఈ BBIN అగ్రిమెంట్లో ఏంటి? సెపరేట్ రూట్స్ అవి కూడా వేయడం జరుగుతుంది అనమాట. సెపరేట్ రూట్స్ అవి వేసుకొని ఆ రూట్స్ కింద చాలా స్పీడ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ప్లస్ చాలా వరకు ప్రొసీజర్స్ అవన్నీ కూడా తగ్గిస్తారు కార్గో కానీ హ్యూమన్ పీపుల్ కానీ. అంటే భూటాన్ వాళ్ళు ఇండియాకి వస్తున్నారనుకో, వాళ్ళకి ముందు ఉన్న కండిషన్స్ అన్నీ కూడా ఉండవన్నమాట. అంటే వాళ్ళు సింపుల్గా ట్రావెల్ అనేది చేయగలరు. సో పీపుల్ మూవ్మెంట్ జరుగుతుంది, కార్గో కూడా స్పీడ్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. కాకపోతే భూటాన్ ఒప్పుకోలేదు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏం జరిగింది ప్రజెంట్ కాంటెక్స్ట్లో? ఇది ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము భూటాన్ని వదిలేసి మిగిలిన వాళ్ళను కంటిన్యూ చేద్దామని వీళ్ళందరూ డిస్కస్ చేయడం జరిగింది. ఎవరు? బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్. దీనికి డిస్కస్ చేసి ఓకేలే భూటాన్ చూద్దాము, ఫ్యూచర్లో జాయిన్ అయితే ఓకే, జాయిన్ అవ్వకపోయినా మరి మనం లేట్ చేయొద్దు, ఈ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మన పార్లమెంట్లో మనం ఆల్రెడీ అప్రూవల్స్ తెచ్చుకున్నాం కాబట్టి మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాము అనేసి కంటిన్యూ చేసిందనమాట. సార్ ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏంటి అని. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒక్కసారి చూడండి, ఇటువంటి అగ్రిమెంట్స్ ఎలా ఇంపార్టెంట్ అని అడుగుతారు. బోత్ ఎన్విరాన్మెంట్లోనే ఇంపార్టెంటే, ఎకానమీలో కూడా ఇంపార్టెంటే. ఎన్విరాన్మెంట్లో ఎలాగా? ఎన్విరాన్మెంట్లో ఇటువంటి అగ్రిమెంట్స్ యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్కి హార్మ్ఫుల్ చేస్తాయి అని ఇస్తాడనమాట. సో అప్పుడు హార్మ్ఫుల్ చేస్తాయో చేయవో మీరు కొంత మీ ప్రోస్ కొన్ని రాయాలి, కాన్స్ కొన్ని రాయాలి. ప్రోస్ అంటే అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు ఇటువంటి అగ్రిమెంట్స్ వల్ల ఏంటి? ఎకానమీ అనేది స్పీడప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, గూడ్స్ అనేవి ఫాస్ట్ మూవ్మెంట్లో ఉంటుంది అని. కాన్స్లో ఏం రాస్తారు? ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవుతుంది, యానిమల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది, అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్కి ఇబ్బంది అవుతుంది అని మీరు రాస్తారనమాట. ప్లస్ ఇల్లీగల్ గూడ్స్ కూడా లీగల్ గూడ్స్ అని చూపించేసి తీసుకువెళ్ళడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి అని కాన్స్లో రాస్తారు. ఇలాగ ఆన్సర్ అనేది రాయాలి. ఎకానమీలో కూడా ఇటువంటి అగ్రిమెంట్స్ అనేవి ఇంకా రావాలి. వస్తే గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్ అనేది తగ్గుతుంది, వరల్డ్ వైడ్ ఎకానమీ స్లో అయింది కాబట్టి ఇటువంటి ఫ్యాక్ట్స్ ఓవరాల్ వరల్డ్లో కూడా కొత్త అగ్రిమెంట్స్ తీసుకొని రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది రాయాలి. ఈ టాపిక్లో ఇంతకన్నా లేదు, మనం క్లియర్గా బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేయడం జరిగింది. టాపిక్లో కూడా టెక్స్ట్లో కూడా కాంటెక్స్ట్లో కూడా ఏముందో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా?